చాలా సంతోషం బ్రదర్. చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా మాట్లాడుకోవడానికి ప్రభు మనకి ఎంతగానో కృపనిచ్చారు. ఆమేన్. చాలా సంతోషం. మీరందరూ ప్రార్థించిన రీతిగా మీ అందరి యొక్క సహాయ సహకారాలతో మనం అందరం మొదటి కేసులు ఆదేశిస్తున్నాం. ఒక మెట్టు మనం పైకి వచ్చేసాం. ఇప్పుడు అసలైన మందిరం మనం నిర్మించుకోవాల్సింది. ఇప్పుడు పైన మన మందిరం. కాబట్టి ఇంతకు ముందు మీరు అందరూ సహకరించినట్లుగానే ఆ పనుల విషయాల్లో కూడా మిగతా పని పూర్తి చేసుకోవడానికి కూడా మీ అందరి సహాయ సహకారాలు, ప్రార్థన అవసరత చాలా ఉంది. కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా భౌతిక సంబంధమైన సహాయం కంటే ఆత్మ సంబంధమైన ప్రార్థన అవసరతను మీరు మీ ప్రార్థనలో, వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని మందిరాన్ని త్వరగా పూర్తి చేసుకోవడానికి, మరి అనేక ప్రజలకి ఆరాధించబడిన మరి మందిరంగా ఇది ఉండబోతుంది. మరి ఆమోసులు చెప్పినట్లుగా చివరి దినాల్లో జనులు తూర్పు నుంచి ఉత్తరానికి, ఉత్తరం నుంచి తూర్పుకి వచ్చేటువంటి సమయంలో అనేక మంది మరి మందిరాన్ని దర్శించబోతున్నారు. అనేక మంది పరిశుద్ధుల యొక్క గృహాలని ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి దేవుని యొక్క భయం పుట్టినప్పుడు మరి పరిగెట్టుకుంటూ వచ్చి మరి దేవుని ఆరాధించడానికి తగినటువంటి మార్గం ఎక్కడుంది, ఆ యొక్క ఆరాధన క్రమం ఎక్కడుంది, దేవుని మరి సంఘములో ఆరాధించబడిన ప్రజలు సజీవంగా మరి వాళ్ళు ఏ విధంగా ఆరాధించి మరణం లేకుండా వాళ్ళు సజీవంగా ఎత్తబడ్డారు, మనం ఇప్పుడు ఏ విధంగా ఈ మహాశ్రమం నుంచి మనం తప్పించబడాలి అని మరి తూర్పు నుంచి ఉత్తరానికి, ఉత్తరం నుంచి తూర్పుకి పరిగెట్టే క్రమంలో అనేక మంది ప్రజలు మరి మనల్ని దర్శించబోతున్నారు, మన యొక్క గృహాలను దర్శించబోతున్నారు, మన మందిరాన్ని దర్శించబోతున్నారు. మనం వాడిన వస్తువులకి, మనం వాడేసిన వస్తువులకు కూడా మరి వాళ్ళు ఎంతో విలువైనటువంటి వస్తువులుగా పరిగణించబోతున్నారు. మరి ఎలీషా ప్రవక్త తిరిగినటువంటి ప్రాంతంలో నయమాను అనుకున్నాడు, వెళ్ళాడు, ప్రవక్తతో మాట్లాడాడు. ప్రవక్త చూసినప్పుడు చాలా తక్కువగా కనపడ్డాడు. ఎందుకంటే జుట్టు ఊడిపోయింది, వంగిపోయిన నడుంతో, చేతిలో వంగిపోయిన కర్రతో మరి అతను అక్కడికి వచ్చాడు. ఆ నయమాను ఇంట్లో ఉన్న చిన్నది చెప్పింది నయమాను భార్యతో, మన యజమానుడికి ఆ యొక్క పుష్టు తగ్గట్లేదు, ఎంత మంచి మంచి డాక్టర్లకు చూపించినా అది తగ్గట్లేదు, కానీ మీరు అసలైనటువంటి డాక్టర్ దగ్గరికి మీరు వెళ్ళలేదు కాబట్టి తగ్గట్లేదు. అసలైన డాక్టర్ మా దేశంలో ఉన్నాడు, అతను దేవుని ప్రవక్త. మీరు గనక మన యజమాని గనక అక్కడికి పంపించగలిగితే ఖచ్చితంగా స్వస్థ పొందుకుంటాడు. ఎలాంటి జబ్బు అయినా సరే అతను కుదర్చని రోగం అంటే ఏది లేదు అని చెప్పినప్పుడు ఆ చిన్నది ఇంట్లో పని మనిషి, ఎంతో సులభంగా ఉంటుంది పని మనిషి అంటే, అయినా కూడా ఆ ఇంట్లో ఆమె చెప్పిన మాటని గౌరవించి నయమాను భార్య చిన్నదాని యొక్క వర్తమానాన్ని నయమానికి చేరవేసి, ఫలానా చోట దేవుని ప్రవక్తున్నాడంట, ఒకసారి వెళ్ళి కలవండి, ఒకసారి ఆయన దర్శించరండి అని తన భార్య చెప్తే, తన భార్య మాట ప్రకారంగా ఆ చిన్నదాని యొక్క వర్తమానాన్ని అంగీకరించినటువంటి నయమాను ప్రవక్తను చూడటానికి వచ్చాడు. చాలా గొప్ప విషయం ఇది. ఒక చిన్నది ఇంట్లో దాసిగా ఉంది, ఆమె వర్తమానం నయమాను ఇంట్లో ధ్వనిస్తూ ఉంది. మా దేశంలో ప్రవక్తున్నాడు, మా దేశంలో ప్రవక్తున్నాడు, ఆ ప్రవక్త దగ్గరికి ఒకసారి వెళ్ళండి అని చెప్పినప్పుడు ఆ యొక్క నయమాను భార్య నయమాను చెప్పింది, మీరు అక్కడికి వెళ్ళరండి, అక్కడ ప్రవక్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఈ దేశంలో బానిసలుగా ఉన్న ఒక చిన్నది ఈ ఐగుప్తులో, ఈ బబులోనులో బానిసగా ఉన్న ఒక చిన్నది ఇప్పుడు ఈ నయమాను ఇంట్లో నయమాను యొక్క భార్యకి, నయమానికి చిన్న సందేశం ఇస్తూ ఉంది. ఆ సందేశం పేరే ఎ షార్ట్ అండ్ క్విక్ మెసేజ్. ఈ చిన్నది ఒక వర్తమానం చెప్తుంది ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ ఎలీషా ఉన్నాడు, ఇప్పుడు ఈ కాలంలో ప్రవక్త ఉన్నాడు. మీరు కావాలంటే, మీకు మర్మాలు కావాలంటే, దేవుని బయలుపాటు కావాలంటే, దేవుని మర్మం కావాలంటే, దేవుని గురించి నీకు ఏది తెలియాలన్నా, ఇదిగో నా దేశంలో ప్రవక్త ఉన్నాడు, మీరు అక్కడికి వెళ్ళండి. మీరు మిగతా ఏ ప్రొఫెసర్ని, ఈ లోకంలో ఉన్న ఏ పాస్టర్ని, ఏ గొప్ప గొప్ప వ్యక్తిని కలిసినా మీరు ఎలాంటి విశ్వాసాన్ని పొందుకోలేరు, ఎలాంటి మరి జీవాన్ని మీరు పొందుకోలేరు.
మీకు ఉద్యోగం కావాలన్నా, విశ్వాసం కావాలన్నా, దేవుని మర్మం కావాలన్నా మీరు దర్శించాల్సింది నా దేశంలో ప్రవక్త ఉన్నాడు. నా దేశంలో ప్రవక్త ఉన్నాడు. ఆయన యెహోవా ప్రవక్త. యెహోవా ఎలాగూ సెలవిస్తున్నాడు ఆయన దగ్గర ఉంది అని చెప్పినప్పుడు ఆ చిన్న దాని మాటను, ఆ వర్తమానాన్ని నయమాను యొక్క భార్య ద్వారా నయమానికి వచ్చినప్పుడు నయమాను ఆ వర్తమానాన్ని అంగీకరించి దాంట్లో నిజం ఉంది అని నమ్మి, ఈ చిన్నది పని మనిషి చెప్పే మాట నేను ఎందుకు వినాలి, అసలు ఆ దేశంలో ఆ ప్రవక్త ఉన్నాడో లేదో ఎంత ఎందుకు వచ్చిందిలే అని అనుకోకుండా, నిర్లక్ష్యం చేయకుండా, ఆ వర్తమానాన్ని పెడచెవున పెట్టకుండా బయలుదేరి తన దేశం నుంచి పొరుగు దేశానికి వచ్చాడు ఆయన. వచ్చినప్పుడు అక్కడ ఆయన చూసినప్పుడు ఆ ప్రవక్త ఎలా ఉన్నాడంటే దీనుడిగా ఉన్నాడు. ఆడంబరాలు లేవు ఆయనకి. గొప్ప గొప్ప గౌన్లు వేసుకుని లేడైనా, లేకపోతే ఆయన ముందు 10 మంది సైనికులు లేరు, లేదా 10 మంది బాడీ గార్డ్స్ లేరు. ఆయనకి ఏం అడవడం లేదు అక్కడ. ఆ చిన్నది చెప్పిన వర్తమానానికి తగ్గట్టుగా అడవుడు ఏం కనపడలే అక్కడ. ఇప్పుడు ఈ చిన్నది చెప్తుంది మా 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 రాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, ఆయన కిరీటం పెట్టుకుని న్యాయాధిపతిగా వస్తాడని చెప్తుంటే జనం అనుకుంటున్నారబ్బా అని అనుకుని తీరా అడిగేలు చూస్తే ఆయన బోధతలు పెట్టుకుంటున్నాడు. ఆయన ఏమో సరిగా వేసుకోవడానికి బట్టలు లేవు, సరిగా అడావుడి ఏం లేదు, ఆయనకి కాలు సరిగ్గా లేదు, నిలబడలేకపోతున్నాడు, మాట్లాడలేకపోతున్నాడు. ఈయన ఎలాగా వర్తమానికుడు అనే అనే స్థితిలో ఉన్నాడు ఆ వర్తమానికుడు. ఈ చిన్నది చెప్పే వర్తమానము ఇప్పుడు అనేక మంది నయమాల్ని ఎలీషా దగ్గరికి, ఈ గడి యొక్క వర్తమానికుడి దగ్గరికి నడిపించాలి. ఆ చిన్నది ఎవరో కాదు, ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మన సహోదరుడు రమేష్ బ్రదరు, ప్రేమ్ బ్రదర్, లక్ష్మణ్ బ్రదర్, వీళ్ళందరూ కూడా అనేక మంది నయమాల్ని ఈ గడియ వర్తమానికుడైన ఎలీషా దగ్గరికి, ఈ గడియ వర్తమానికుడైన ప్రవక్త క్రిస్ థామస్ దగ్గరికి నడిపిస్తూ ఉన్నారు. ఆ చిన్న చెప్పింది, ఇక నా దేశంలో ప్రవక్త ఉన్నాడు, నీకు స్వస్థ కావాలంటే ఆయన దగ్గరికి వెళ్ళు అని చెప్పి పంపించింది. వచ్చాడు ఆయన. చూస్తే చాలా దీనుడిగా ఉన్నాడు. ఈయనేం ప్రవక్త, ఈయనేంటి ఇలా ఉన్నాడు ఏంటి, ఆయన మనసులో గొప్పగా అనుకున్నాడు కానీ చూస్తే చాలా దీనుడిగా ఉన్నాడు ఆయన. ఇదేంటి ఇలా ఉన్నాడు ఈయన. సరే అప్పటికే సగం అసహనంతో ఉన్నాడు ఆయన. ఎదురుగా వెళ్ళి ప్రవక్త దగ్గరికి వెళ్ళి అడిగాడు, అయ్యా మరి ఇట్లా పరిస్థితి, నీ గురించి విన్నాను నేను, ఇక్కడికి వచ్చాను నేను అంటే, ఆయన కూడా అవును నేను గొప్ప ప్రవక్తని, మరి నా మాట నువ్వు వినాలి, నన్ను వెంబడించాలి అని ఏం చెప్పకుండా, సరే మంచిది వచ్చావా, సరే నువ్వు వెళ్తా దారిలో నీకు నది ఉంటుంది, దాంట్లో వచ్చావు 7 సార్లు మునిగి వెళ్ళిపోన్నాడు ఆయన. అనేసరికి అతనికి ఇంకా నిరుత్సాహం వచ్చేసింది. అయ్యో ఏంటి ప్రవక్త అంటే గొప్ప గొప్పగా ఆడంబరంగా లేడు, మన మన దేశంలో ఉన్న మన ప్రవక్తలు ఎలా ఉన్నారు, మన పరిచారికులు ఎలా ఉన్నారు, మన శాస్త్రులు బోధకులు ఎలా ఉన్నారు, ఈయనేమో చాలా దీనుడిగా ఉన్నాడు ఇలాగా తీరా ఒక పనివాడు చెప్పాడు. ఏమనంటే అయ్యా ఎందుకైనా మంచిది, ప్రవక్త చెప్పాడు కదా మునిగితే ఏం పోతుందిలే అని. అప్పుడు వెళ్ళి మునిగి పసిపిల్ల దేహం లాంటి దేహంతో బయటకు వచ్చాడు నయమాను. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ సమయంలో ఆ నయమాను ఏ విధంగా అయితే ఆ చిన్న దీన సహోదరి యొక్క సందేశాన్ని విని ఎలాగైతే ఆ గడి యొక్క వర్తమాన దగ్గరికి వచ్చాడో, అలాగే ఇప్పుడు ఇక్కడ ఎవరైతే ఇంకా సహోదరి సహోదరులు ఉన్నారో, ఇంకా ఎవరైతే నయమానులు ఉన్నారో, దేవుని యొక్క ప్రవక్తను గమనించని సహోదరి సహోదరులు ఉన్నారో, వారందరికీ కూడా ఈ రాత్రికాల సమయంలో మనం చెప్పింది ఏంటంటే, మా దేశంలో, మాది ఈ దేశం కాదు, మాది వేరే దేశం, మా దేశంలో ప్రవక్త ఉన్నాడు, దేవుని ప్రవక్త ఉన్నాడు. మీరు కావాలంటే ఆ ప్రవక్తను మీరు దర్శించండి. దేవుని మర్మం నీకు తెలియాలా, ఆ ప్రవక్తను మీరు దర్శించండి. పరలోక రాజ్యం నువ్వు చేరాలనుకుంటున్నావా, ఆ ప్రవక్తను దర్శించండి. పరలోకానికి వెళ్ళే మార్గం ఏంటో నీకు తెలియాలా, ఆ ప్రవక్తను మీరు దర్శించండి. నువ్వు బైబిల్లో ఉన్న ప్రతి రహస్యం ఏంటో నీకు తెలియాలా, ఆ ప్రవక్తను మీరు దర్శించండి. దేవుని యొక్క స్వభావాన్ని, దేవుని యొక్క పోలిక నువ్వు ధరించుకోవాలనుకుంటున్నావా, అయితే ఆ ప్రవక్తను మీరు దర్శించండి. ఆయన తప్ప నీకు బైబిల్లో ఉన్న మర్మాల్ని బోధించగలిగిన వర్తమానికుడు ఈ లోకంలో ఎవ్వరూ లేరు అనే ఈ చిన్న ఈ దీన సహోదరి యొక్క సందేశాన్ని దేవుడు ఈ ప్రపంచం అంతటా ధ్వనింపజేస్తా ఉన్నాడు. కాబట్టి ఈ సమయంలో మన దేవుని కొరకు, దేవుని యొక్క వాక్యం కొరకు నిలబడినటువంటి యొక్క సహోదరి సహోదరులందరికీ, దీనమైన సహోదరి సహోదరులందరికీ ఈ రాత్రికాల సమయంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మీ యొక్క సందేశము అనేక మందిని ఈ గడి యొక్క వర్తమానికుడి దగ్గర నడిపించాలని, అలాంటి చూడండి చిన్న బాలిక, పని మనిషి, ఒక దాసురాలు, తన మాట కూడా లక్ష్యం ఉంచాలి, తన మాట కూడా లక్ష్య పెట్టాలి అన్నంతగా
తన యొక్క భక్తి జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని కొనసాగించిందంటే చూడండి ఎంతగా ఆమె వాళ్ళ మధ్యలో అంత ఒదిగిపోయి ఉంటే వాళ్ళ మాట ఆమె యొక్క మాట వినగలిగారు చూడండి. మాట తీరులో గాని, ఆమె క్రియల్లో గాని, నడవడికలో గాని ఎంత ఒబీడియన్స్ గా ఉంటే ఆమె ఒబీడియంట్ గా చూడగలిగితే, ఇదైతే చూపించగలిగితే, ఓ ఇది ఈమె చెప్పే దాంట్లో కొంచెం యథార్థత ఉంది, వినాలి అనే విధంగా తన ప్రవర్తన మార్చుకోగలిగిందో చూడండి. కాబట్టి రాత్రికాల సమయంలో సోదరులందరికీ కూడా నేను ప్రేమపూర్వకంగా హెచ్చరించేది ఏంటంటే, ఆ దీన స్త్రీ ఒక అన్యుణ్ణి ఆ గడియ వర్తమానికి దగ్గరికి ఎలాగైతే నడిపించిందో, అలాగే ఇప్పుడున్న ఈ దీన సహోదరులందరూ కూడా ఈ గడియ వర్తమానికి దగ్గరికి నడిపించే విధంగా మీ మీ స్థితిని మార్చుకోవాలని కూడా నేను కోరుకుంటున్నాను. అప్పుడు ఆ నయమాన్ అక్కడికి వచ్చి ప్రవక్తతో మాట్లాడి, ప్రవక్త యొక్క మాటకి లక్ష్యం ఉంచి, ప్రవక్త యొక్క ఆ కార్యం జరిగిన తర్వాత ప్రవక్త మాట నిజము అని నమ్మడానికి ఉన్న నయమాను వేరు, ప్రవక్తను కలిసినప్పుడు ఉన్న నయమాను వేరు. ప్రవక్త తన జీవితంలో కార్యం జరిగినప్పుడు నయమాన్ ఎప్పుడైతే ఓ ఏంటి ఇతను కేవలం మాట చెబితేనే పసిపిల్ల లాంటి దేహం నాకు వచ్చేసిందా, కాబట్టి ఈయన తిరిగినటువంటి ఈ భూభాగం ఎంతో పవిత్రమైంది, పుణ్య భూమి ఇది, ఇతను యెహోవా వాక్కు ఇతను, కాబట్టి పర్మిషన్ అడిగాడు. యాక్చువల్ గా ఎలీషా అవతలకి వెళ్ళిపోయిన తర్వాత అతనికి కావాల్సిన మట్టి తోలుకొని వెళ్ళిపోవచ్చు. ఎలీషా అవతలకి వెళ్ళిపోయిన తర్వాత ఆ మట్టి తోడుకొని కావాల్సినంత మట్టి, అనేక గాడిదలు వచ్చినాయి ఆ రోజుల్లో వాహనాలు, తనకు కావాల్సినంత మట్టిని భూభాగంలో తవ్వుకొని ఆ మూట కట్టేసి ఆ బాస్తాల మీద పెట్టుకుని వెళ్ళిపోవచ్చు. నేను రెస్పెక్ట్ ఇచ్చాడు ప్రవక్తకి, నేను ఈ దేశం నుంచి వెళ్తున్నాను కాబట్టి ఈ దేశం యొక్క మట్టి, అతను తిరిగినటువంటి యొక్క మట్టి, అతను కాలు మోపినటువంటి యొక్క మట్టి, ఇది ఎంతో భూభాగం ఎంతో పవిత్రమైంది, పరిశుద్ధమైంది, కాబట్టి నేను పర్మిషన్ తీసుకోవాలి అని చిన్న విషయంలో కూడా, చిన్న విషయమే, అతను వెళ్ళి ప్రవక్త వెళ్ళిపోతే తీసుకెళ్ళిపోవచ్చు, కానీ ఆ ఆ సాహసం చేయలేదు. ఆ చిన్న విషయంలో కూడా వెళ్ళి అయ్యా నేను ఇక్కడి నుంచి నా గాడిద మోసుకొని పోనంత మట్టిని నేను తీసుకొని పోతా అని అడిగాడు ఆయన. అంటే ఎంతగా ప్రవక్తను గౌరవించాడో చూడండి, ఎంతగా ఆ ప్రవక్త తిరిగిన ప్రాంతము పరిశుద్ధమైందని భావించాడు చూడండి సోదరులారా. ఎంతగా ప్రవక్తని గౌరవించాడో, ఆ గౌరవించిన ప్రవక్త తిరిగిన ప్రాంతాల్లో కొద్దిగా విలువైన బహుమతులు కాదు, అతను వాడిన వస్తువులు కాదు, ప్రవక్త కాలు మోపిన ప్రాంతంలో కొద్ది మట్టి తీసుకెళ్తే చాలు నాకని అనుకుని పర్మిషన్ తీసుకుని ఆ మట్టిని తీసుకుని పోయాడు నయమాన్. చిన్న దాని యొక్క వర్తమానం విని, చిన్న తన ఇంట్లో పని మనిషి యొక్క వర్తమానం విని ఆ నయమాను ఆ ప్రవక్త తిరిగిన ప్రాంతంలో మట్టిని తీసుకుని పోయాడు. అలాగే ఇప్పుడు అదే ఎలీషా ఇప్పుడు నీవే ఉన్నావు, అదే వర్తమానికి ఇప్పుడు నీవే ఉన్నావు. అనేక మంది నయమాన్లు నేను దర్శించబోతున్నారు, అనేక మంది మన మందిరాలని, మన గృహాలని, మన వాడిన వస్తువుల్ని ఇవన్నిటిని కూడా పరిశుద్ధంగా చూడబోతున్నారు. వాళ్ళు తీసుకుని పోబోతున్నారు. మీరు తిరిగిన ప్రాంతాల్లో ఉన్న మట్టి, మీరు వాడిన వస్తువులు మ్యూజియంలో పెట్టబోతున్నారు. ఇది సెయింట్ ప్రేమ్ వాడినటువంటి బైబుల్, సెయింట్ రమేష్ బ్రదర్ వాడిన నోటు, డైరీ, పెన్ను, వస్త్రాలు, మన 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 చెట్లు ఇప్పుడు చెమటలు పట్టిపోయి చిరిగిపోయి ఉంటాయి, కానీ ఒక రోజున మనం వాటిని మ్యూజియంలో చూడబోతున్నాం. ఎందుకంటే సెయింట్ సతీష్ బ్రదర్ వాడిన షర్టు, దాని రెండు ఆయిల్ మార్కులు ఉండొచ్చు, అది చిరిగిపోయి ఉండొచ్చు, చెమటలు పట్టి ఉండొచ్చు, కానీ అది అంతగా ఈ ప్రపంచానికి అంతగా విలువైన వస్తువుగా నువ్వు వాడిన వస్తువులు మారిపోబోతున్నాయి. కాబట్టి ప్రియమైన సోదరులారా, చాలా గొప్పదైన స్థానానికి దేవుడు మనల్ని నడిపించారు. కాబట్టి అనేక మంది మన మందిరాన్ని, మన ప్రాంతాలని, మన స్థలాన్ని దర్శించబోతున్నారు. కాబట్టి మందిర నిర్మాణ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాం మనం. అదేవిధంగా మీ యొక్క ప్రార్థనా సహాయం ఎంతో అవసరం. ఇంకా ఇంకా 2 స్టెప్పులు ఉంది మంది, బాల్కనీ ఒకటి వేయాల్సి ఉంది, దానిపైన పూర్తిగా మన స్లాబ్ని క్లోజ్ చేసే, కాబట్టి మీ ప్రార్థన సహాయం ఎంతో అవసరం. కాబట్టి మీరందరూ కూడా మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. నిన్న వర్షం చూడండి, అంతకు ముందు వర్షం లేదు, ఈ రోజు వర్షం లేదు. కరెక్ట్ గా స్లాబ్ మనం మొదలుపెట్టి 1 గంటకి భయంకరమైన వర్షం పడింది. చాలా మంది నాకు ఫోన్ చేశారు, ఏంటి నువ్వు స్లాబ్ పోతున్నావుగా, వర్షం వర్షం ఆగిపోద్ది పోసేస్తాం, మాకేం ఇబ్బంది లేదు. నాకు చాలా మంది ఫోన్ చేశారు, ఏంటి మీరు ఎప్పుడు పని చేసినా కానీ వర్షం పడుతుంది, మన ఫస్ట్ కాంక్రీట్ వేసినప్పుడు వర్షమే, భీములు పోసే రోజున భయంకరమైన వర్షం.
ఆపేసాం పూర్తిగా. భీములు పోసే రోజునైతే పూర్తిగా ఆపేసి ఆ వచ్చేసాం. ఎటంటే వెళ్ళిపోయాం వర్షమే. అంటే వాడికి ఎంత భయం వేస్తుందంటే ఈ మందిరం వీళ్ళు అసలు ఏ రకంగా ఆపినా వీళ్ళు ఆగే పరిస్థితులు, డబ్బులు ఆర్థికపరమైన విషయాల్లో నొక్కారని చూస్తున్నాడు. కానీ వాటిని మనం అధిగమించేస్తున్నాం ఏదో రూపంలో. ఆ వర్షం వాతావరణ రూపంలో ఆపాలని చూశాడు, కానీ దాన్ని మనం ధైర్యంగానే అధిగమించాం. వాడు ఏ రూపంలో మనల్ని ఆపాలని చూసినా కూడా వాడు ఎక్కడ కూడా మరి ఆపలేకపోతున్నాడు. దాంతో వాడికి భయం పట్టుకుంది. ఏంటంటే వాడికి తెలుసు ఖచ్చితంగా నేను ఓడిపోతాను. వాళ్ళు విజయాన్ని ఆల్రెడీ పొందుకున్న మనుషులు, విజయం సాధించిన మనుషులతో నేను ఎలా విజయం సాధించగలని వాడు తెలుసు. అయినా కూడా చివరి ప్రయత్నంగా వాడు ప్రయత్నం వాడు చేస్తా ఉన్నాడు. కానీ దేవుడికి ఘనత, దేవుని యొక్క నామానికి మహిమ. ఇప్పుడు మీ అందరి ప్రార్థన వల్ల మరి మొదటి స్లాబ్ను మనం పూర్తి చేసుకున్నాం. చాలా సహోదరులందరూ కూడా ఎవరికి వాళ్ళే మరి చందు బ్రదరు, ప్రేమ్ బ్రదరు, రమేష్ బ్రదరు, ఎవరు సామర్థ్యం కొలది వారు, ఎవరు చేసే కొలది వాళ్ళు, మరి మున్నా బ్రదరు, అందరూ, ఆనంద్ బ్రదరు, సాల్మన్ బ్రదరు, ఆ మన లక్ష్మణ్ బ్రదరు, మన సహోదరులు ఐరనేస్ బ్రదరు, ప్రతి ఒక్కళ్ళు ఎవరు సామర్థ్యం కొలది వారు మీ యొక్క సహాయ సహకారాలు అందించారు. దాన్ని బట్టి ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి కూడా నేను ఈ రాత్రికాల సమయంలో మరి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. పావని సిస్టర్ యొక్క కుటుంబానికి, ఆనంద బ్రదర్ కుటుంబానికి, ఐరనేస్ బ్రదర్ కుటుంబానికి, సాల్మన్ బ్రదర్ కుటుంబానికి, లక్ష్మణ్ బ్రదర్ కుటుంబానికి, సతీష్ గారి కుటుంబానికి, ఇంకా మన టైటస్ గారు, విజయ్ సిస్టర్, మా మేరీ సిస్టర్, మణి సిస్టర్, రమేష్ గారు, ఇంకా ప్రతి ఒక్కళ్ళు, ఈశ్వర్ గారు, ప్రసాద్ గారు, హరీష్ గారు, ప్రతి ఒక్కళ్ళు, అందరూ ఎవరి సామర్థ్యం వల్ల వారు మీ యొక్క సహాయ సహకారాలు అందించారు. ఇంకా మర్చిపోయినేమో నాకు గుర్తు రావట్లేదు. ఉంటే ఒకరు మర్చిపోయింటే కనుక మీరు నన్ను క్షమించండి. మీరందరూ కూడా మీ అందరి సహాయ సహకారాలు, సీను బ్రదరు, అదే యాహాన్ బ్రదరు, మనల్ని చాలా మంది ఉన్నారు, నేను మర్చిపోతాను ఒకళ్ళ పేర్లు. అందరూ కూడా మీ సహాయ సహకారాలు నిజంగా చాలా అది మర్చిపోలేనిది. రాబోయేటువంటి కాలంలో అనేక మందికి ఒక ప్రార్థన మందిరంగా ఉండబోయేదానికి మీరు మీ సహాయ సహకారాలు అందించినందుకు ప్రత్యేకంగా మీకు అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా మరి పనులు పూర్తయ్యే వరకు కూడా మీరందరూ కూడా మీ యొక్క ప్రార్థన మరి ఎంతో మాకు అవసరం. కాబట్టి మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని అందరూ బహుగా దీవించిన కాక. హల్లెలూయా. అందరికీ వందనాలు మరి ఒకసారి. చాలా సంతోషం బ్రదర్. మనం చాలా రోజులు అయిపోయింది ఈ విధంగా జూమ్ లోనే కలుసుకోవడం జరుగుతుంది. మళ్ళీ వారం ఎక్కడన్నా బలవంతంగా ఎక్కడో చోట ఎవరు రమ్మని పిలవట్లేదు నన్ను. మరి పిలిస్తే నేను వచ్చేది. నువ్వు ఈ 2-3 నెలలు నేను వేరే పని పెట్టుకోలేదు. ఈ 2-3 నెలలు నేను ఏ పని పెట్టుకోలేదు. పిలిచినా కానీ వచ్చేటట్లేదు. పిలిచినా వచ్చేటట్టు లేరు. ఆధారు 2 ప్రేయర్లు పెట్టట్లేదు. ఇంకా ఆ విధంగా చూసుకుంటే పిలిచాం. మొన్న చెయ్యితే ఉంచారు. మొన్న నేను ఎప్పటి నుంచో పిలుస్తున్నాను బ్రదర్. అవును ప్రేమ కూడా ఎప్పటి నుంచో పిలుస్తున్నారు. అయితే అది కొంచెం దూరం, మనకి కొంచెం దూరం అయిపోయిన విషయం కాబట్టి రాలేకపోతున్నాం బ్రదర్. ఈ విషయంలో మీరు మమ్మల్ని క్షమించాలి. కుదిరితే మొన్న బ్రదర్కి వెళ్దాం అనుకుంటాను నేను. మొన్న బ్రదర్కి వెళ్దాం ఒకరోజు, ఖచ్చితంగా ఒకరోజు కలుద్దాం. ఎందుకంటే ముఖాముఖిగా కలిసి ప్రేమను పంచుకోవడం అనేది ఒక గొప్ప అద్భుతమైన విషయం. అది దేవుడు భౌతికంగా ఆ విశ్వాంతరాలలో వ్యాపించున్న దేవుడు మహామహుడు మన భౌతిక దేహంలోకి ఎందుకు వచ్చారంటే ఈ భౌతిక దేహంలో పంచుకున్న ప్రేమని మిగతా రూపంలో మనం పంచుకోలేం. మన థియోఫనీలో కానీ, లేదా మన థియోఫనీలో కానీ, లేదా మనం ఆత్మ సంబంధంగా కానీ, లేదా ఎలోహింలో అగ్నిలో కానీ మనం ఈ విధమైన ప్రేమను మనం వ్యక్తపరచుకోలేం. ఈ విధంగా మనం సహవాసం చేయలేం, ఇలాగా ఆలింగనం చేసుకోలేం, ఇలాగా మనం ఒకరి ప్రేమను ఒకరు మనం పంచుకోలేం. కాబట్టి దేవుడు మనకి దేహాన్ని అమర్చాడు. అందుకోసమే పౌలు గారు, నీవు నాకు దేహాన్ని అమర్చితివి, క్రీస్తు గురించి మాట్లాడుతున్నప్పుడు నాకు ఒక దేహాన్ని అమర్చితివి అని మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు మనకి దేహాన్ని అమర్చింది? ఎందుకంటే మనం దగ్గరగా భౌతికంగా ఉండి మనం ఒకరినొకరు మనం హత్తుకొని మనం ఒకరినొకరు ఉద్యోగపరచుకోవడం అనేది అది గొప్పదైన విషయం. దేవుడికి కూడా అదే ఇష్టం.
ఆయన పరలోకం నుంచి భూలోకానికి దిగి వచ్చాడు ఆయన మనతో సాహసం చేయడానికి. ప్రేమ్ బ్రదర్కి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ఆయన దేహం వేసుకుని వచ్చాడు ఆయన. రమేష్ గారికి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి దేహాన్ని వేసుకుని వచ్చాడు ఆయన. మున్నా బ్రదర్కి ఆలింగనం చేసుకోవడానికి దేహాన్ని వేసుకుని వచ్చాడు ఆయన. మరి మనం ఎక్కడెక్కడ ఉండి ఎప్పుడు జూమ్ లో ఉంటే ఎలాగే కలవాలి, ఖచ్చితంగా కలుద్దాం. ప్రభు యొక్క చిత్తాన్ని బట్టి త్వరగా కలుద్దాం. ఇప్పుడు ఈ లోపు ఆ పైన ఇంకో స్లాబ్, బాల్కనీ స్లాబ్ కూడా వేస్తే ఇంకొంచెం ఫ్రీ అయిపోతానని అనిపిస్తుంది నాకు. సరే, ఒకవేళ కుదిరితే అవుతుంది, లేదనుకుంటే ఖచ్చితంగా మళ్ళీ వారం లోపు మనం ఏదో ఒక చోట ముఖాముఖిగా మనం కలుసుకుందాం భౌతికంగా. దానికోసం మీరందరూ కూడా ప్రార్థన చేయండి. ప్రభు చిత్తాన్ని బట్టి మనం ముందుకు కొనసాగిపోదాం. సరే, మంచిది. చిన్న పరిశుద్ధ గ్రంథం నుంచి చిన్న లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. 105వ దావీదు కీర్తన 37వ వచనం. లక్ష్మణ్ చదవండి. అక్కడ నుండి తన జనులను వెండి బంగారములతో ఆయన రప్పించెను. గోత్రములలో నిస్సస్తు చేత రొట్టిళ్ళు వాడొక్కడైనను లేకపోయాను. వారి వలన ఐగుప్తీయులకు భయము పుట్టెను. వారు బయలు వెళ్ళినప్పుడు ఐగుప్తీయులు సంతోషించిరి. వారికి చాటుగా నుండుటకై ఆయన మేఘమును కల్పించెను. రాత్రి వెలిగించుటకై కట్టజేసెను. వారు మనవి చేయగా ఆయన పూరేళ్లను రప్పించెను. ఆకాశంలో నుండి ఆహారము ఇచ్చి వారిని తృప్తిపరిచెను. బండను చీల్చగా ఇట్లు ఉక్కి వచ్చెను. ఎడారులలో అవి ఇసులై పారెను. ఏలనగా ఆయన తన పరిశుద్ధ వాగ్దానమును తన సేవకుడైన అబ్రహామునకు జ్ఞాపకము చేసుకొని ఆయన అబ్రహామును జ్ఞాపకం చేసుకుని తన సేవకుడైన అబ్రహామును జ్ఞాపకం చేసుకొని ఆయన తన ప్రజలను సంతోషంతోనూ తాను ఏర్పరచుకొనిన వారిని ఉత్సాహ ధ్వనితోనూ వెలుపలికి రప్పించెను. వారు తన కట్టడాలను గైకొనున్నట్లును తన ధర్మశాస్త్ర విధులను ఆచరించినట్లును అన్యజనుల భూములను ఆయన వారికి అప్పగించెను. జనముల కష్టార్జితమును వారు స్వాధీనపరచుకుని యెహోవాను స్తుతించుడి. ఆమేన్. నిర్గమాకాండం 12వ అధ్యాయం 29 నుంచి 36 వరకు చదవండి. అర్ధరాత్రి వేళ జరిగినదేమనగా సింహాసనము మీద కూర్చున్న మొదలుకొని చెరసాలలో ఉన్న 5 యొక్క తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశం తొలిపిల్లల అందరినీ పశువుల తొలిపిల్లలన్నిటినీ హతం చేశాను. ఆ రాత్రి ఫరోయు అతని సేవకులందరూ లేచినప్పుడు శవము లేని ఇల్లు లేకపోయినందున ఐగుప్తులో రాత్రి వేళ ఫరో మోషే అహరోనులను పిలిపించి వారితో, మీరును ఇశ్రాయేలీయులను లేచి నా ప్రజల మధ్య బయలుదేరుడి, చెప్పినట్లు పోయి యెహోవాను సేవించుడి. మీరు చెప్పినట్టు మీ మందలను మీ పశువులను తీసుకుని పోవుడి, నన్ను దీవించుడని చెప్పాను. ఐగుప్తీయులు మనమందరము చచ్చిన వారం అనుకొని తమ దేశములో నుండి ప్రజలను బలవంతం చేసిరి. కాబట్టి ప్రజలు తమ పిండి ముద్దను తీసుకుని మునిపే
వెండి ఇసుకు తొట్లతో దానిని భూముల మీద పెట్టుకొని పోయారు. ఇశ్రాయేలీయులు మోషే మాట తీసి ఐగుప్తు యొక్క వెండి నగలను వస్త్రములను అడిగి తీసుకున్నది. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తు కలగజేసాను గనక వారు వారికి కావలసిన అట్లు వారు ఐగుప్తు అప్పుడు ఇశ్రాయేలీయులు సర్వశక్తిమంతుడకు మా ప్రభువ, సర్వకృప అనేది మీకు వందనాలు స్తోత్రములు. ఈ సమయంలో మా యొక్క ప్రశస్తమైన సహోదరులను తెలుసుకోవడానికి ఎంతగానో కృపనిచ్చారు మా ప్రభువ. నిన్న మరి మేము ఇప్పుడు మీ పరిశుద్ధ గ్రంథము నుండి కొన్ని లేఖన భాగాలు మేము చదివి ఉన్నాము. గ్రంథకర్తమైన మా దేవుడా, గ్రంథమునకు అనువాదకుడా, గ్రంథాన్ని రాసినది నీవే, దానికి అర్థం చెప్పువాడవు నీవే. మేమందరం కూడా మరి నేర్చుకునే విద్యార్థుల వల్లే ఉన్నాం మా ప్రభువ. మీరే రంగం మీద కదలాడి ఆ యొక్క వాక్యానికి ఓ ప్రభు మరి ఏదైతే మీరు మర్మయుక్తంగా ఇప్పటివరకు ఈ లోకానికి ఉంచారో ఆ మర్మయుక్తంగా ఉన్న వాక్యాన్ని మాకు బయలుపరచని అడుగుతున్నాం మా ప్రభు. నీకు వందనాలు. మీరే నడిపించండి, బలపరచండి మా హృదయాలు ప్రభు. మరి మీ యొక్క వాక్యంతో నింపండి ఓ ప్రభు. మరి లోకంలో మరి చాలా సంఘాలు ఉన్నాయి, చాలా మంది పాస్టర్స్ ఉన్నారు, చాలా మంది బైబిల్ చదివే విద్యార్థులు ఉన్నారు. అయినప్పటికీ మమ్మలను ప్రత్యేక తరగతి ప్రజలుగా పిలిచి ఏర్పాటు చేసి పిలిచి ఓ ప్రభు మాకు ప్రత్యేక మరి బయలుపాటును మాకు ఇచ్చింది మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఓ మేము గ్రహించినట్లుగా ఈ లోకంలో ఉన్న జరిగే కార్యాలను మాకు మరి మాదిరిగా ఉంచి ఈ గడియ వర్తమానికుడైనటువంటి క్రీస్తామశక వర్తమానానికి దాన్ని జోడించి మేము సులభంగా ఈ సత్యాన్ని గ్రహించడానికి ఓ ప్రభు మరి మీరు బోధించిన ఆ యొక్క బోధనను బట్టి మీకు చెల్లిస్తున్నాం. సంఘాన్ని బలపరచండి, సహోదరులను బలపరచండి ఓ ప్రభు. మరి చిన్న పిల్లలకు కూడా మరి పసిపిల్లలకు ఓ మరి బయలుపరిచే ఈ యొక్క వాక్యాన్ని మీరు చెప్పారు. జ్ఞానులకు వివేకులకు మరుగుపరిచి పసిపిల్లలకు అయినా మీకు బయలుపరిచారని మీరు చెప్పారు మా ప్రభు. నిజంగా మేము ఈ లోక జ్ఞానంలో మేము పసిపిల్లలుగా ఉన్నాం, ఈ లోక తెలివిలో మేము పసిపిల్లలుగా ఉన్నాం, ఈ లోక ఆడంబరాల్లో మేము పసిపిల్లలుగా ఉన్నాం. కాబట్టి ఈ లోకంలో ఉన్న జ్ఞానులు గ్రహించలేని దాన్ని మేము గ్రహించగలుగుతున్నాం, ఈ లోకంలో ఉన్నటువంటి మేధావులు గ్రహించలేని దాన్ని మేము గ్రహించగలుగుతున్నాం. మేము పసిపిల్లలుగా ఉన్నాం కాబట్టి పసిపిల్లలకు మరి తల్లిదండ్రులు పెద్దలు అర్థమయ్యే రీతిలో ఎలాగైతే వారికి మరి వివరణ ఇస్తారో అలాగే మేము గ్రహించడానికి మనిషికి మరణము లేదు అని చెప్పాలని మేము పసిపిల్లలుగా ఉన్నాం కాబట్టి గొప్ప గొప్ప అర్థాలతో చెప్తే మేము గ్రహించలేమనే ఉద్దేశంతో మాకు వర్తమానం చెప్పడానికి ముందుగానే మీరు ఈ లోకానికి ఒక చెట్టును సృజించి ఆ చెట్టుకి జీవాన్ని ఇచ్చి వసంతకాలం వచ్చినప్పుడు ఆ చెట్టు చిగురిస్తుంది, శీతాకాలం వచ్చినప్పుడు ఆ చెట్టు తన యొక్క జీవాన్ని తన యొక్క వేరులో దాచుకుంటుంది అని మీరు ముందుగానే చెప్పి ఆ చెట్టు శపించబడిన కాలము శీతాకాలం వచ్చినప్పుడు తన ఆకులన్నీ విదిల్చుకొని ఎండిపోయిన చెట్టు మాదిరిగా తన జీవాన్ని మరి కొమ్మల్లోంచి తలగా ఉన్న కొమ్మ నుండి జారిపోయి వేళ్లలోకి వెళ్ళి దాక్కుంటుంది. అప్పుడు ఈ లోకాన్ని చూడడానికి ఆ చెట్టు చనిపోయిందా ఎండిపోయిందా కనపడుతూ ఉంటుంది. కానీ ఆ చెట్టుకు తెలుసు నేను చనిపోలేదు, నేను వసంతకాలం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఆ వసంతకాలం వచ్చినప్పుడు నేను మరలా పచ్చగా రెపరెపలాడుతూ మరలా నేను ఈ లోకానికి కనబడతానని ఆ జీవం ఎరిగింది. కానీ దాని పై భౌతికంగా చూసేవారికి ఈ చెట్టు ఎండిపోయింది అనుకుంటారు. ఆ చెట్టు వేళ్లలో దాగిన జీవము ఒక దినాన మరలా పచ్చని ఆకులతో విరజిమ్ముతూ జీవంతో బతికే ఉన్నాను, నేను జీవించే ఉన్నాను, నేను చనిపోలేదు అనే రుజువులతో ఆ చెట్టు మరలా తిరిగి వికసించడం మేము చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మేము చనిపోవట్లేదు, మేము ఒక దినాన ఈ భూమి మీద మరణము లేని ప్రజలుగా ఉండబోతున్నామని మేము సులువుగా గ్రహించడానికి పసిపిల్లగా ఉన్న మేము తెలుసుకోవడానికి ముందుగానే ఒక చెట్టును సృజించి దానికి జీవాన్ని వేళ్లలో దాచిపెట్టి మరలా దానికి జీవాన్ని వేళ్లలోంచి మరలా కొమ్మల్లో తీసుకుని వచ్చి ఆ ఎండిపోయిన మరి చెట్టు వలె కనబడినది జీవం కలిగిన చెట్టు వలె ఈ లోకాన్ని చూపించారు మా ప్రభు. అది కేవలము ఇదిగో ఇప్పుడు ఇక్కడ పసిపిల్లలుగా ఉన్న మేము
ఈ లోకానికి ఎండిపోయిన వారుగాను, ఈ లోకానికి వెలివేయబడిన వారుగాను, ఈ లోకానికి శపించబడిన వారుగాను మేము కనపడుతున్నామని ఈ లోకం అనుకుంటా ఉంది. కానీ ఒక దినాన ఈ లోకం చూడబోతుంది, ఓ ఎండిపోయినట్టుగా, వెలివేయబడినట్టుగా, ఏమి తెలియని వారిగా ఉన్నటువంటి ఈ పసిపిల్లలుగా ఉన్నటువంటి మేము ఒక దినాన పచ్చని ఆకులతో, జీవముతో ఈ యొక్క వెయ్యేండ్ల పరిపాలనలో మేము ఈ లోకంలో సంచరించబోతున్నామని ఈ లోకం చూడబోతుంది మా ప్రభు. ఇవో పసిపిల్లలుగా ఉన్న మేము ఈ సత్యాన్ని తెలుసుకోవడం కోసమే ఒక చెట్టును సృజించారు, దాని జీవాన్ని వేరులో దాచారు, దాని వేళలో దాగిన జీవాన్ని మరలా తీసుకొచ్చి కొమ్మల్లో పెట్టి దాని ఆకుల్ని జీవింపు చేశారు మా ప్రభు. అంటే పసిపిల్లలుగా ఉన్న మాకు వాక్యము అర్థం కావడానికి, మేము ఈ లోకానికి రావడానికంటే ముందుగానే ఈ సృష్టిలో గొప్ప గొప్ప మాదిరిని మీరు మా కొరకు ఉంచారు మా ప్రభు. ఒక సూర్యుని మా కొరకు తయారు చేశారు. సూర్యుడు ఉదయించినప్పుడు బాల్యము, మధ్యాహ్నకాల సమయం వచ్చినప్పుడు యవనస్తుడు, సాయంకాల సమయం వచ్చినప్పుడు వృద్ధుడు. ఈ లోకం అనుకుంటా ఉంది సూర్యుడు అస్తమించేశాడు, ఇక లేడు అని అనుకుంటుంది. కానీ మరొక దినాన మరలా యవనస్తుడిగా సూర్యుడు కనబడతాడని ప్రభు మరి ఆ సూర్యుడికి తెలుసు, నేను గతించిపోను, మరలా నాకు ఒక దినము, నా కొరకు ఒక దినము దాచబడి ఉంది అని మరలా మరి ఉదయముననే మరలా గంతులు వేస్తూ, అరుణోదయం వలె గంతులు వేస్తూ ఆ సూర్యుడు ఉదయించడం మేము చూస్తూ ఉన్నాం. దాన్ని చూసినప్పుడు మేము యవనస్తులుగా ఉన్నాము, మేము బాల్యం నుంచి యవనస్తులుగా వచ్చాము, యవన దశ నుంచి వృద్ధాప్యంలోకి వెళ్ళినా సరే, ఒకవేళ ఈ లోకం నుంచి కనుమరుగైనా సరే, ఒక దినాన మరలా మేము గంతులు వేస్తూ ఈ లోకానికి మేము రాబోతున్నాం అనే దానికి సూచనగా మీరు అక్కడ సూర్యుని మీరు పెట్టారు. ఆ సూర్యుని చూసినప్పుడు మాకు అర్థమవుతోంది, ఎందుకంటే మేము పసిపిల్లలుగా ఉన్నాం కాబట్టి, పసిపిల్లలుగా ఉన్న మేము గ్రహించినట్లుగా ఆ మాదిరిని ఈ సృష్టిలో మీరు మా కొరకు ఉంచారు మా ప్రభువా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి పగలు రాత్రిని వేరుపరచడానికి చంద్రుడిని పెట్టారు. మరి ఈ లోకంలో ఏది మంచి ఏది చెడు అని చెప్పడానికి మరి వర్తమానికుడిని మీరు పంపించారు, సంఘాన్ని మీరు పంపించారు, సంఘంలో మీరు మమ్మల్ని ఉంచారు మా ప్రభా. అది మేము సులువుగా గ్రహించడం కొరకే చంద్రుడిని అక్కడ పెట్టారు. ఇది పగలు ఇది రాత్రి అని వేరుపరచడానికి రాత్రికి చంద్రుడిని, పగలికి సూర్యుడిని మీరు అక్కడ మరి ఇద్దరిని మీరు అక్కడ ఉంచారు మా ప్రభా. ఇదంతా కూడా పసిపిల్లలుగా ఉన్న సంఘము సత్యాన్ని గ్రహించడం కొరకే సూర్యుడిని చంద్రుడిని మీరు తయారు చేశారు అక్కడ. అందుకోసమే వాళ్ళు మీరు అక్కడ ఉంచారు మా ప్రభు. నీకు వందనాలు, స్తోత్రములు. పిరమిడ్లు కట్టారు. ఆ పిరమిడ్లలో ఐగుప్తులో మరి రాజుల హృదయాలను ప్రేరేపించి ఆ పిరమిడ్లు కట్టి, ఆ పిరమిడ్ లోపల రాజుల గది, రాణి గదిని మీరు పెట్టి, దానిలో కొన్ని మరి వస్తువుల నుంచి, శరీరాల నుంచి, దీంట్లో పెట్టబడిన శరీరము ఏది కూడా మరి మృతతుల్యము కాదు, పాడైపోదు, ఎన్ని సంవత్సరాలని అలాగే సజీవంగా ఉంటుందని ప్రభు మరి ఆ పిరమిడ్ ని మీరు కట్టించారు. మీరు చెప్పిన కొలతల ప్రకారంగా ఆ పిరమిడ్ నిర్మించబడి, కాబట్టి ఆ పిరమిడ్లలో దాయబడిన అనేక మంది రాజుల శరీరాలను మేము ఇప్పుడు కూడా చూడగలుగుతున్నాం. మరి మేము ఒక నిజమైన పిరమిడ్ గా మేము కట్టబడుతున్నాము. ఆ పిరమిడ్ లో ఎవరైతే భాగస్వాములు అవుతున్నారో వారు నిత్యము జీవిస్తారు, వారు చనిపోరు, వారికి మరణం ఉండదు అని సులువుగా గ్రహించడానికే ఐగుప్తు దేశంలో ఇతర నోవా మరి హానోకు లాంటి పిరమిడ్లను మీరు మాకంటే ముందుగానే మీరు నిర్మించారు. ఎందుకంటే పసిపిల్లలు రాబోతున్నారు, వారు పసిపిల్లలుగా ఉన్నారు కాబట్టి సత్యాన్ని మరి గొప్ప సత్యాన్ని సాధారణంగా గ్రహించాలని ముందుగానే మీరు మా కొరకు పిరమిడ్ నిర్మించారు మా ప్రభు. ఇలా ప్రకృతిలో అనేక విషయాలని పసిపిల్లలుగా ఉన్న మేము గ్రహించినట్లుగా వాటిని మాకు మాదిరిగా ఉంచిన దేవుడు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభు మరి సంఘాన్ని బలపరచండి. అత్యున్నతమైన సంఘంలో ఉన్న ప్రతి ఒక్క పసిపిల్లలను ప్రభు మరి ఈ యొక్క ప్రపంచంలో ఉన్న మాదిరి వైపు చూడడానికి మీరు సహాయం తెచ్చండి. ఇక మాదిరిలో జరుగుతున్నప్పుడు ఆ యొక్క మాదిరిలో నిన్ను చూడడానికి, ఆ మాదిరిలో వారెక్కడున్నారో చూసుకోవడానికి, వాక్యం ఎలా నెరవేర్చబడుతుందో చూసుకోవడానికి కూడా వారికి బయలుపాట్లు తెచ్చి అడుగుతున్నాం మా ప్రభు. నీకు వందనాలు. అందుకోసం మేము ప్రత్యేక తరగతి ప్రజలుగా ఉన్నాము. మా ప్రత్యేక తరగతి వర్తమానికుడైనటువంటి క్రీస్తు థామస్ యొక్క వర్తమానంలో మరింతగా మేము మరి లోతైన మరి అధ్యయనం చేస్తూ విశ్వాసంలో మేము మరింతగా వెళ్ళడానికి మీరు సహాయం తెచ్చేయండి. చదవబడిన లేఖన భాగాలు మీ చేతులకు అప్పగించుకున్నాం మా ప్రభు. మీరే మరి మాతో వచ్చి రంగం మీద కదలాడి నడిపించి మహిమ ఘనత ప్రభావాలు పొందుకున్నామని, ఆయా ప్రాంతాల్లో ఉండి మాతో మరి ఐక్యత పొందుకున్న మా సహోదరులందరినీ కూడా దీవించి బలపరిచి నడిపించమని, రాజులకు రాజుగా ప్రభులకు ప్రభువుగా పెండ్లి కుమారునిగా మా మధ్యగా రాబోతున్న మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మణం యొక్క నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాం ప్రభు. ఆమేన్. సహోదరులందరికీ కూడా మరొకసారి ప్రత్యేకంగా వందనాలు బ్రదర్. వందనాలు బ్రదర్. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు. ఇప్పుడు మనం ప్రార్థన చేసుకున్నట్లుగా మనం అందరం పసిపిల్లలం కాబట్టి, పసిపిల్లలుగా ఉన్న మనం గ్రహించినట్లుగా దేవుడు అనేక మాదిరిని మనకు సృష్టిలో ఉంచారు. సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలని, ప్రకృతిని.
వీటన్నిటిని చూసి నేర్చుకోమని దేవుడు మన కొరకు ఉంచాడు ఆయన. కానీ వాటిని అధ్యయనం చేయడానికి ఈ ఖగోళ శాస్త్రవేత్తలకి, ఇతర శాస్త్రవేత్తలకి నేటికి కూడా అర్థం కాని పరిస్థితి అయిపోయింది. సూర్యుడు ఎలాగా తన వెలుగునిస్తున్నాడు, చంద్రుడు ఎలాగా తన వెలుగునిస్తున్నాడు, ఒక 1%, 2% మాత్రమే వాళ్ళు కనుక్కోగలిగారు, కానీ మిగతా విషయాలకు వాళ్ళకి అర్థం కాలేదు. సృష్టిలో వాళ్ళు ఎక్కడ విశ్వానికి అర్థం ఎక్కడ ఉంది, ఆది ఎంత ఉంది, ఎక్కడ కూడా వాళ్ళకి తెలుసుకోలేకపోయారు. ఇవన్నీ కూడా ఈ లోకంలో శరీరధారిగా ఉన్న మనము, భౌతికంగా ఉన్న మనము, పసిపిల్లల యొక్క హృదయాలతో ఉన్న మనము దేవుని యొక్క వాక్యాన్ని పరిపూర్ణంగా గ్రహించడానికి దేవుడు మనకి ఇచ్చిన మాదిరిలు ఇవన్నీ కూడా. ఎంత గొప్ప తండ్రి చూడండి బ్రదర్. సంవత్సరం ఒక మెసేజ్ చెప్పారు, మేము వెళ్ళినప్పుడు మ్యాప్ వేసి చూపించారు. అది మెసేజ్ లో ఉన్నట్టుంది, ఏడుగురు దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షతలో ఉన్నట్టుంది. సింహం గురించి చెప్తారు, ఒక కొడుకు తండ్రికి సింహం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షతలో ఉందో బ్రదర్, అది 1/2 మెసేజెస్ లో అయితే ఆ ఇమేజ్ కూడా ఉంది. ఇందులో లేదు అది. ఓకే, అది వేరే మెసేజ్ అయి ఉంటుంది. అది 1/2 మెసేజెస్ లో ఆ ఇమేజ్ కూడా ఉంది. మేము వెళ్ళినప్పుడు వేసి చూపించారు ఏడదవుతా. ఒక తండ్రి తన కొడుక్కి చెప్తూ ఉంటాడు, ఇంటి దగ్గర ఉన్నప్పుడు సింహం గురించి చెప్తుంటాడు. సింహం అంటే ఇలా ఉంటుంది, జూలు వేసుకుని ఉంటది, అది ఇలా ఉంటది, దాని రూపం ఇలా ఉంటది అని చెప్పినప్పుడు తన కొడుకు మనసులో ఆ సింహానికి సంబంధించిన రూపం ఏర్పడిపోయింది మనసులో. ఒక రోజున ఒక న్యూస్ పేపర్ పట్టుకొచ్చినప్పుడు దాంట్లో ఆ సింహం ఫోటో ఉందంట. ఇప్పుడు తండ్రి గబగబా పిలిచి, నాన్న నీకు మొన్న నేను సింహం గురించి చెప్పాను కదా, ఇలా ఉంటది, జూలు వేసుకుని ఇలా ఉంటది అని చెప్పాను కదా, ఇదిగో ఇదే, ఇలాగే ఉంటది అని ఫోటో చూపించారంట. ఫస్ట్ ఆయన ఒక ఊహ చిత్రం చెప్పారు ఆయన, అది మనసులో ప్రింట్ అయిపోయింది, బ్లూ ప్రింట్ అనమాట అది. ఆ తర్వాత దాని నమూనా గురించి చెప్పారు, ఆ ఫోటో చూపించాడు ఆయన, ఇదిగో సింహం అంటే ఇలా ఉంటది అని చూపించారు. ఒక రోజున జూకి తీసుకెళ్ళంట, ఫాదర్ కుమారుడిని తీసుకెళ్లి జూకి తీసుకెళ్లి, ఇది నేను చెప్పాను కదా సింహం గురించి, నేను చూపించాను కదా ఫోటో, సింహం ఫోటో, ఇదిగో అది రియల్ ఫోటో, అది రియల్ సింహం, అది రియల్ ఫోటో కదా, సారీ అది రియల్ సింహం అని చూపించాడట. అంటే మొదటిది ఏంటది, బ్లూ ప్రింట్, ఆలోచనలో ఉంది. రెండవది ఫోటో, అది జీవం లేకుండా ఉంది ఫోటో, అది ఇమేజ్ అది. మూడోది జీవంతో ఉంది. మూడు 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 పార్ట్లుగా చూపించాడు. ఇది యేసుక్రీస్తు మెసేజ్, ఇది క్రిస్మస్ మెసేజ్కి సూచనగా ఉంది. ఈ రెండు కూడా ఈ లోకానికి షాడోగా ఉన్న మెసేజ్లే, సూచనగా ఉన్న మెసేజ్లే. కానీ ఇప్పుడు రియల్ సింహం చూస్తాం మనం జూలో, నిజమైన యూదాగోత్ర సింహం చూసే మనం ఇప్పుడు మూడో ఇది సింహమే, కానీ ఇది ఆలోచన ఉన్న సింహం. ఇది సింహమే, కానీ ఇది బొమ్మలో ఉన్న సింహం. ఇది సింహమే, ఇది కదిలే సింహం. ఇది యూదాగోత్ర సింహం అన్నమాట. ఇప్పుడు నిజమైన సింహం మనం చూస్తాం. ఈ విధంగా ఒక తండ్రి తన కుమారుడికి ఎలాగైతే అర్థమయ్యే రీతిలో ఒక సింహాన్ని చూపించి, సింహం గురించి చెప్పి, దాని ఫోటో చేయించి, ఆ తర్వాత నిజమైన సింహాన్ని ఎలాగైతే చూపించగలిగాడో, అలాగే దేవుడు కూడా తన సంఘానికి అలాగే ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి కార్యాన్ని కూడా ఆలోచనలో పెట్టి ఆ బొమ్మల్ని చూపించి, ఇప్పుడు నిజమైన కార్యాలుగా అవి ఎలా దేవుడు దేనికోసం అయినా వాటిని సృజించాడు, అవి మనం ఎలా నేర్చుకోవాలనే దాన్ని ఆ కదిలేటువంటి జీవం కలిగినట్టుగా మరి ఆ ప్రకృతిలో మనం కూడా ఎలా ఉన్నామనే దాని మీద దేవుడు మనకి అర్థమయ్యే రీతిలో మరి 3వ భాగంలో మనకి ఆయన వివరిస్తున్నాడు. ఆయన నిజంగా గొప్ప తండ్రి కాబట్టి ప్రతి దాంట్లో ప్రకృతిలో ప్రతి చోట దేవుణ్ణి చూడాలి, ప్రతి చోట నువ్వు కనపడాలి. అక్కడ ప్రకృతిలో కనపడాలి, బైబిల్లో కనపడాలి, పిరమిడ్లో కనపడాలి. పిరమిడ్లో నువ్వు ఎక్కడున్నావు చూసుకోవాలి, బైబిల్లో నువ్వు ఎక్కడున్నావు చూసుకోవాలి, ప్రకృతిలో నువ్వు ఎక్కడున్నావు కూడా, 3 బైబిల్లో కూడా నీ స్థానం ఏంటో ఖచ్చితంగా నువ్వు గ్రహించాలి. కానీ మనం గ్రహించినట్లుగా ప్రభు ఎంతగానో ఈ సృష్టిని సృజించి, ఎందుకంటే పసిపిల్లలుగా ఉన్నాం కాబట్టి మనకు అర్థమయ్యే రీతిలో చక్కగా వాటిని పెట్టించి మనం గ్రహించినట్లుగా చేశాడు దేవుడు. అందుకోసమే కృష్ణ గారు చెప్పారు, ఈ సృష్టిని చూసినప్పుడు నాకు ఎంతో ఆనందం ఉంటుంది, నేను కూడా ఈ సృష్టికి పైకి వెళ్ళి ఈ ప్రకృతిని నేను ఆస్వాదించాలని కోరుకుంటాను నేనని చెప్పారు. అంటే అంత దేవుడు అంత అందంగా దేని సృజించాడు. ఎందుకంటే తన అందమైన కుమారుల కోసం ఈ సృష్టిని అంత అందంగా, ఇది ప్లే గ్రౌండ్ అంట మనకి, ఇది సృష్టి, ఇది మనం ఆడుకునే ఒక విడిది, ఒక ఆట స్థలం. ఇది ఒక విడిది లాంటిది. ఇది పిల్లలు ఎక్కడ ఉంటారు, మన ఇంట్లో ఉంటారు, కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, ఆడుకోవడానికి గ్రౌండ్కి వెళ్తారు, ఆడుకున్నంతసేపు ఆడుకుంటారు, తర్వాత వచ్చేస్తారు. ఇది అలాగే మనకి విడిదికి ఈ లోకం యాత్రికులు. మనం ఇక్కడ పౌలు గారు చెప్పినట్టు మనకు విడిది లాంటిది. మనం
ఒక ప్లే గ్రౌండ్ లాంటిది, మనం ఆడుకునే ఆట స్థలం లాంటిది ఇది. ఆడుకునే ఆట స్థలం లాంటిది ఇది. కాబట్టి ఇక్కడ మనం అనేకమైన మాదిరులు మనం చూసినప్పుడు అక్కడ దాంట్లో మనం కనపడాలి, దేవుడు కనపడాలి, దేవుని యొక్క సంఘం దాంట్లో ఉందో లేదో నువ్వు ఖచ్చితంగా చూడగలిగాలి. అలా చూసే కోణం వచ్చేదాకా నువ్వు, ఆత్మీయ కోణం వచ్చేదాకా నువ్వు దేవుని సన్నిధిలో వేచి ఉండాలి. అలా చూడగలగాలి ఖచ్చితంగా. అప్పుడే నువ్వు పరిపూర్ణమైన వధువుగా నువ్వు రూపొందించబడగలుగుతావు. ప్రతి చోట దేవుడిని చూడాలి, ప్రతి చోట నిన్ను నువ్వు చూసుకోవాలి. గాడ్ బ్లెస్ యు. విధంగా మీరు అందరూ కూడా విశ్వాసంలో బయలుపాటుతో మీరు బైబుల్ని, ప్రకృతిని రెండు మీరు చూసుకుంటూ మీ స్థానాన్ని మీరు గమనించాలని నేను కోరుకుంటున్నాను. సరే, మంచిది. చదవబడిన లేఖన భాగం నుండి వెండి బంగారుతో మన ప్రయాణం. చిన్న అంశం, మన అంశం వెండి బంగారుతో ప్రయాణం. ఇజ్రాయేలు ఐగుప్తు దేశానికి ఎలా వచ్చాడంటే, ఇజ్రాయేల్ రావటం కంటే ముందు, యాకోబు ఐగుప్తు దేశానికి రావటం కంటే ముందు యాకోబు కుమారుడైన యోసేపు వచ్చాడు. తండ్రి రాట కంటే ముందు కుమారుడు వచ్చాడు. తండ్రి రాలా ముందు, యాకోబు రాలా. ఇది లోతైన విషయం, నేను లోపలికి వెళ్ళాలనుకోవట్లే. ఇది మన మీటింగ్ లో మనం మాట్లాడదాం. తండ్రి అయిన యాకోబు రావడం కంటే ముందు కుమారుడైన యోసేపు ఐగుప్తుకు వచ్చాడు. తర్వాత యాకోబు వచ్చాడు. యాకోబు ఇజ్రాయేలు లక్షల మంది ఇజ్రాయేల్తోనే పోల్చబడింది. అంటే యాకోబుతోనే పోల్చబడ్డాడు. ఎందుకంటే యాకోబులోంచి సమస్త జనాంగం వచ్చింది కాబట్టి యాకోబుతోనే పోల్చాడు దేవుడు. యాకోబులో నక్షత్రాన్ని ఉదయించను, యాకోబు నేను ఇజ్రాయేల్ని నేను విడిపిస్తాను, ఇజ్రాయేల్ నేను శ్రమకు అప్పగిస్తాను, ఇజ్రాయేల్ పిలుస్తాడు. ఎందుకంటే ఇజ్రాయేలు అంటే ఒక ఇజ్రాయేలే కాదు, మొత్తం ఇజ్రాయేల్ సంతానం అంతా కూడా అలా పిలిచాడు దేవుడు. ఇప్పుడు యాకోబు తన మామ ఇంటి నుంచి సకల పరివారంతో బయలుదేరి వచ్చాడు. ఆస్తితో వచ్చి బయలుదేరి వచ్చాడు, భార్యతో, పనివారితో, పశువులతో, విస్తారమైన మందలతో. తన మామ ఎంతగా తన మోసం చేయాలనుకున్నా కూడా దేవుడు అంతగా యాకోబును ఆశీర్వదించాడు. ఎంత మోసం చేయాలనుకున్నాడో అంతగా ఆశీర్వదించాడు. లాభానికి తెలిసిపోయింది ఏంటంటే, ఈ ఆశీర్వాదం నాది కాదు, ఈ ఆశీర్వాదం ఇది యాకోబుది. యాకోబు కనుక నా దగ్గర నుంచి వెళ్ళిపోతే ఆశీర్వాదం వెళ్ళిపోద్ది. యాకోబు లాభాన్ని ఇంట్లో ఉన్నంతసేపే లాభానికి ఆశీర్వాదం, యాకోబు ఉన్నంతసేపే లాభానికి ఆశీర్వాదం. లాభానికి అర్థమైపోయింది, నా దగ్గర నుంచి యాకోబు వెళ్ళిపోయాడంటే నా ఆశీర్వాదం వెళ్ళిపోద్ది. నాకు ఇంతకుముందు పనివారు ఉన్నారు, ఇంతకుముందు అదే పశువుల మందలు ఉన్నాయి, ఆయనకి అన్నీ ఉన్నాయి, కానీ అంత ఆశీర్వాదం రాలేదు ఆయనకి వాటి ద్వారా. ఎప్పుడైతే యాకోబు తన ఇంట్లో అడుగు పెట్టాడో లాభాన్ యొక్క ఆస్తి విస్తారం అయిపోయింది. లాభానికి అర్థమైపోయింది, ఇది నా ఆశీర్వాదం కాదు, ఇది యాకోబు యొక్క ఆశీర్వాదం. కాబట్టి ఎట్టి పరిస్థితులు కూడా యాకోబుని నా దగ్గర నుంచి దూరం చేయకూడదు అనుకుని పంపించడానికి ఇష్టపడలేదు. అవసరం తన ఇద్దరు బిడ్డల నుంచి పెళ్లి చేశాడు, కానీ తన ఇంటి నుంచి పంపించడానికి మాత్రం ఇష్టపడలేదు. చూడండి, పెద్ద అమ్మాయికి పెళ్లి చేయకుండా చిన్న అమ్మాయికి పెళ్లి చేయటం వాడికి లేదు మాకు అని తెలిసి ఆయనకి. మరి ముందే చెప్పొచ్చుగా, మరి నువ్వు నా చిన్న కూతురుని చేసుకోవాలంటే నువ్వు పెద్ద కూతురుని చేసుకోవాలని ముందే చెప్పొచ్చుగా. దొంగతనంగా చేశాడు. అంటే లాభానికి తెలుసు యాకోబు ఎలాంటి ఆశీర్వాదం కలిగిన వాడో, యాకోబు యొక్క సంతతి కూడా ఎలాంటి ఆశీర్వాదం కలిగిన వాడు వీళ్ళందరికీ కూడా తెలుసు. కాబట్టి ఈ యొక్క లాభాను యాకోబుని నేను పంపించేస్తే యాకోబుతో పాటుగా ఆశీర్వాదం వెళ్ళిపోతుంది. అబ్రహాం ఇంట్లో ఆశీర్వాదం ఉంది, అబ్రహాం నుండి ఇస్సాకు వచ్చింది, ఇస్సాకు నుండి యాకోబుకి వచ్చింది, యాకోబు నుండి అది నా ఇంటికి వచ్చింది. దేవుని బిడ్డలు ఎక్కడైతే ఉంటారో ఆ ప్రాంతం అంతా కూడా ఆశీర్వదించబడుతుంది. అది భౌతికంగా కావచ్చు లేదా స్పిరిచువల్ గా కావచ్చు. భౌతికంగా చెప్పడం కన్నా స్పిరిచువల్ గా మనం ఎంతో ధనవంతులు అయిపోతాం. మనం ఆ రోజున భౌతిక సంబంధమైన యాకోబు ఎక్కడ ఉంటే అక్కడ భౌతిక సంబంధమైన ఆశీర్వాదం కనపడింది. కానీ ఇప్పుడు ఈ భౌతిక సంబంధమైన ఆశీర్వాదం కాదు, కానీ ఆత్మ సంబంధమైన యాకోబు ఎక్కడైతే ఉంటారో అక్కడ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఉండదు. ఇప్పుడు అక్కడ చెన్నూరు పట్టణంలో
యాకోబు ఉన్నాడు. ఇప్పుడు అక్కడ భౌతిక సంబంధమైన ఆశీర్వాదం కంటే వాక్య బయలుపాటు కలిగిన ఆశీర్వాదం ఎక్కువ ఉంది కదా. అది ఆ చెన్నూరికి ఆ ఆశీర్వాదం ఎలా వచ్చిందంటే ఈ యాకోబు ద్వారా వచ్చింది. ఈ యాకోబు అక్కడ లేకపోతే అసలు ఆ చెన్నూరికి అసలు ఈ వాక్యం తెలియదు అక్కడ. ఇప్పుడు ఈ యొక్క యాకోబు ఎప్పుడైతే ఐగుప్తుకు వచ్చాడో యాకోబుతో పాటుగా మిగిలిన వాళ్ళ కుమారులు అందరూ వచ్చారు. అక్కడే వాళ్ళు అక్కడ 70 మంది వచ్చినట్టుగా బైబిల్ చెప్పింది. ఈ 70 మంది 6 లక్షల మంది జనాభా అయ్యారు అక్కడ 430 సంవత్సరాల్లో. ఈ 70 మంది 6 లక్షల మంది కాల్బలం అయ్యారు అక్కడ పురుషులు. వాళ్ళు ఎలాంటి పురుషులుగా మారారంటే తెలివిలోను బలములోను ఐగుప్తుల్ని మించున్నారు. వాళ్ళు తెలివితేటల్లోను బలంలోను ఐగుప్తుల్ని మించున్నారు. కాబట్టి ఐగుప్తులకి భయం వేసింది. అబ్బో వీళ్ళు ఇలాగే ఉంటే గనక వీళ్ళు జనాభా పెరిగిపోతే బలవంతులు అయిపోతారు, మన మీద తిరుగుబాటు చేసి మనల్ని వాళ్ళు దేశం నుంచి వెళ్ళగొట్టి మనల్ని బానిసలుగా చేసుకుంటారు వాళ్ళు అని వాళ్ళు ఒక రకమైన భయంతో ఒక కొత్త చట్టాన్ని రూపొందించి ఇజ్రాయేలీల్లో పురుషుడు అనేవాడు పుట్టితే ఇక అతను బతకూడదని ఒక చట్టాన్ని తెచ్చి మోషే పుట్టి కాలంలో ఆ చట్టం అమల్లో పెట్టారు వాళ్ళు. అంటే ఆ సంతతిని నిర్మూలన చేయాలని, ఇజ్రాయేల్ సంతతిని నిర్మూలన చేయాలని, ఆపేయాలని, కట్టడి చేయాలని, ఇంకా వాళ్ళు ఇంకా అక్కడ బానిసలుగానే ఉంచాలనేది వాళ్ళ యొక్క ఉద్దేశం. ఎప్పుడైతే దేవుడు అబ్రాహాము చెప్పిన వాగ్దాన కాలం సమయం ఆసన్నమైందో, నిర్ణయకాలం వచ్చిందో, ఆ సమయంలో దేవుడు పైన లేడు కానీ కిందకు వచ్చాడని. నిర్ణయకాలం వచ్చినప్పుడు దేవుడు భూమి మీదకి వచ్చారు. భూమి మీదకి వచ్చి ఆ గడియ వర్తమానుడైన మోషేతో మాట్లాడి, నేను వారిని విడిపించడానికి నేను దిగొచ్చాను, నిర్ణయకాలం అయిపోయింది, నీ పితరుడు నా సేవకుడైన అబ్రాహాముకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చబోతున్నాను నేను, నువ్వు బయలుదేరి ఐగుప్తుకు వెళ్ళు, వాళ్ళకి ఈ మాట చెప్పు అని మోషేని పంపించాడు ఆయన. చూడండి, దేవుడు క్రిస్పడంగా మాట్లాడారు. దేవుడు కావాలంటే ఐగుప్తు దేశంలో నిర్ణయకాలం అయినప్పుడు ఐగుప్తు దేశంలో ఇక్కడ ఈ పొదలో మోషేకు మాట్లాడిన అగ్నిస్తంభం, మోషేతో మాట్లాడిన అగ్నిస్తంభం, మోషే కనబడిన అగ్నిస్తంభం ఐగుప్తు దేశంలో ఫరోకో లేకపోతే ఐగుప్తు ప్రజలకో లేదా ఇజ్రాయేల్ ప్రజలకో ఒకేసారికి కనబడి నేను మీ దేవుణ్ణి, నేను విడిపిస్తున్నాను, మీరు వచ్చేయండి అని అంటే వారందరూ భయముతో అప్పుడే బయలుదేరి వచ్చేవాళ్ళే. ఓ మా దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఎంత వెలుగులో ఉన్నాడా, ఎంత అద్భుతమైన వాడా అని వాళ్ళందరూ కూడా భయంతో వచ్చేవాళ్ళు. అదే ఐగుప్తీలు భయంతో ఓ ఇజ్రాయేల్ దేవుడు ఎంత గొప్ప దేవుడా కాబట్టి మీరు వెళ్ళిపోండి పంపించేవాళ్ళు. కానీ దేవుడి ప్లాన్ అది కాదు. దేవుడు మానవుడిగా వర్తమానికుడిగా ఆ గడియ ప్రవక్తగా ఉండి వారిని చేయబట్టుకుని నడిపించాలి. అది దేవుడి ప్రణాళిక. ఆదాం పడిపోయినమండే, ఆదాం పాపం చేసి పడిపోయినమండే, ఆదాం మలినమైపోయాడు, ఈ ఆదాం కదా నేను తయారు చేసింది, ఈ ఆదాం నాశనమైపోను కాక, ఈ ఆదాం అదృశ్యమైపోను కాక అని అంటే 16 మూల పదార్థాలతో నిర్మించబడిన ఆదాము మళ్ళా విడిపోయి 16 మూల పదార్థాలుగా అయిపోయేవాడు. సృష్టించిన దేవుడికి విడితీయడం పెద్ద గొప్ప కాదు కదా. కానీ అలా ఆ పని చేయలేదు ఆయన. ఆ పని ఆయన చేయలేదు. ఆయన ఏం చేశాడు? ఆ వ్యక్తిని శుభ్రం చేయాలనుకున్నాడు, ఆ వ్యక్తిని కడగాలనుకున్నాడు, ఆ వ్యక్తిలాగే ఉండాలనుకో, ఆ వ్యక్తిని తనలాగే ఉంచాలనుకున్నాడు. కాబట్టి ఆయన పడిపోయిన మానవుణ్ణి నువ్వు నాశనమైపో అనకుండా పడిపోయిన మానవుణ్ణి ఒక విధానములో, ఒక పద్ధతి ద్వారా, ఒక మార్గంలో ఆ వ్యక్తి యొక్క పాపాన్ని కడిగి ఆ వ్యక్తిని పవిత్రపరిచి ఆ వ్యక్తిని ఎక్కడి నుంచి అయితే జారిపోయాడో మరలా తిరిగి అక్కడ తీసుకుని పెట్టాలనేది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా ఆడంబరాల్లో తన కార్యం జరిగించలేదు, కానీ చాలా సామాన్యతలో దేవుడు తన కార్యాన్ని జరిగించుకుంటూ వచ్చారు. అలాగే ఇప్పుడు కూడా ఈ ఇజ్రాయేల్ ప్రజలు 430 సంవత్సరాలు వాళ్ళ దేశంలో బానిసలుగా ఉంటే గొప్ప కార్యం జరిగించలేదు. అక్కడ ఎక్కడో దూరంగా, ఐగుప్తుకు దూరంగా మిద్యాన దేవుని పర్వతం అనేటువంటి మిద్యాన దగ్గరలో అక్కడ పొదలో మాట్లాడి మోషేని పంపించాడు ఆయన.
ఈ ఉద్యమం అంతా ఎవరు తెలుసు అంటే మోషేకి తెలుసు. దేవుడు పొదలో ఉండగలడు, దేవుడు అగ్నిగా ఉండగలడు, దేవుడు మాట్లాడగలడు అనే ఉద్యమం ఎవరు తెలుసు? మోషేకే తెలుసు. ఇప్పుడు నేను పంపిస్తున్నాను, నువ్వు వెళ్ళాడు ఆయన. ఇప్పుడు ఆయన చూసిన ఉద్యమాన్ని ఇక్కడ చెప్పాలంటే ఎలా చెప్పగలడు ఆయన? ఎవరు నమ్ముతారు? కాబట్టి మోషే వెళ్ళడానికి ఏం చేశాడంటే భయం వేసి 1,00,000 సాకులు చెప్పాడు ఆయన. అయ్యో నేను వెళ్తే నాకు నత్తి, నేను నడవలేను, నేను వంగిపోయాను, నా జుట్టు తెల్లబడింది, నా నడుము వంగిపోయింది, నా చేతిలో కర్ర కావాలి, నా నోటి మంది వచ్చేసింది, నా మాట తడబడుతూ ఉంటది. ఎన్నో సాగులు చెప్పాడు. కానీ దేవుడు చెప్పారు, నువ్వు ఏదైనా చెయ్యి, నువ్వు వెళ్ళాల్సిందే, తప్పించుకోవడానికి లేదు. నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మొన్న నిర్ణయించబడ్డావు. ఇప్పుడు నేను రాలేను ప్రభా, ఈ ఎంత అవసరమైతే కాళ్ళు 2 దెబ్బ కొట్టి భుజాన్ని వేసుకుని తీసుకొస్తాడు ఆయన. ఎందుకంటే ఆయన నిర్ణయించాడు. ఆయన ఇక నీ ప్లేస్ లో వేరే వ్యక్తి మళ్ళా అక్కడ భర్తీ చేయలేడు. దేవుడు ఊహించుకోలేడు. ప్రేమ్ బ్రదర్ ప్లేస్ లో ఇంకో వ్యక్తిని దేవుడు ఊహించుకోలేడు. ఎందుకంటే ఆ దేవుడు ఆ విధంగా నిర్ణయించుకున్నాడు. ఆయనలో భాగమే ఉన్నాం మనం. కాబట్టి మరి నేను కుదరదు అంటే లేదు అక్కడ. కాబట్టి మోషే అన్నాడు, నేను వెళ్ళలేనని నాకు కుదరదు, ఖచ్చితంగా నువ్వు వెళ్ళాల్సిందని పంపించాడు ఆయన. ఆయన వెళ్ళాడు. ఎక్కడెక్కడైతే ఇజ్రాయెల్ ప్రజలు ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళాడు, కలిశాడు. నేరుగా రాజు దగ్గరికి వెళ్ళిపోలేదు, ఐగుప్తు దగ్గరికి వెళ్ళిపోలేదు. అసలు ముందు ఇజ్రాయెల్ ఎక్కడ ఉన్నారో కలిశాడు. వాళ్ళందరూ తన వల్ల బయలుపరుచుకున్నాడు. నేను ఫలానా, నేను వెళ్ళిపోయాను మీ మోషేని, నేను మరలా వచ్చాను. నేను ఒకసారి వెళ్ళిపోయిన మోషేని మరలా వచ్చాడు. చనిపోయినట్టుగా పారిపోయినట్టుగా వెళ్ళిపోయాడు మోషే. కానీ మళ్ళా వచ్చాడు జీవంతో. ఇప్పుడు ఎలా వచ్చాడు తెలుసా? అధికారంతో వచ్చాడు. ఇప్పుడు అధికారంతో వచ్చి వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి కలిసి మనందరం కూడా ఈ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాం, మీరు సిద్ధంగా ఉండండి, మీరు బయలుదేరండి అని చెప్పాడు. మీరు బయలుదేరే ముందు వెండి, బంగారము, వస్త్రాలు మా దగ్గర లేవే, మేము బానిసలేం ఇక్కడ, మా దగ్గర వెండి ఎక్కడిది, మా దగ్గర బంగారం ఎక్కడిది, మా దగ్గర వస్త్రాలు ఎక్కడ ఉన్నాయి, తింటాకే తిండి లేకుండా మేము ఉంటే మేము ఎక్కడ తెచ్చుకోవాలి? మోషే చెప్పాడు, మీరు బయలుదేరేటప్పుడు మాత్రం ఒట్టి చేతులతో బయలుదేరద్దు, ఒట్టి చేతులతో మాత్రం మీరు బయలుదేరద్దు. గారు ఒట్టి చేతులతో మాత్రం మీరు బయలుదేరద్దు. వెండి, బంగారం, వస్త్రాలు తీసుకుని బయలుదేరండి అని చెప్పాడు. అసలు రాజు పంపుతుండలే తెలియదు. మేము ఏ రోజుగా రోజు ఈ రోజు తింటే చాలే అనే పరిస్థితిలో మేము ఉంటే వెండి తీసుకోమంటున్నాడు, బంగారం తీసుకోమంటున్నాడు, బట్టలు తెచ్చుకోమంటున్నాడు. ఈ లేకుండా అసలు బయలుదేరడం కుదరదన్నాడు మోషే. ఎలా అని చెప్పాడు మోషే. మీరు మీ దగ్గర లేకపోవచ్చు, వెండి మీది కాదు, బంగారం మీది కాదు, వస్త్రాలు మీది కాదు, కానీ ఐగుప్తు నుంచి తీసుకోండి, మీరు ఐగుప్తు నుంచి తీసుకోండి, తీసుకుని మీరు బయలుదేరండి ముందే చెప్పాడు. ఆ సమయం వచ్చింది. ఒకరోజు అర్ధరాత్రి సమయంలో ఇక ఫైనల్, ఇక ఇజ్రాయేలు ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టే రాత్రి అది, అర్ధరాత్రి. ఆ యొక్క తొలిచూలు పిల్ల, ఐగుప్తులో ఉన్న ప్రతి తొలిచూలు పిల్లని కూడా ప్రథమ సంతతిని దేవుడు శాపానికి, నిందకు అప్పగించాడు. వాళ్ళందరూ కూడా చనిపోతున్న సమయంలో అప్పటి వరకు కఠినపరిచిన రాజు యొక్క హృదయము ప్రేరేపించబడి పిలిచి ఆ రాజు అంటున్నాడు అక్కడ, నా జనుల మధ్యలోంచి మీ జనులను తీసుకుని వెళ్ళిపో. చూసాడు, వేరు తీసాడు అక్కడ. ఏమన్నాడు? నా జనుల మధ్య నుంచి నీ జనులను తీసుకుని వెళ్ళిపో. మీరు మీ జనులు, నా జనులు, మీరు మీ జనులు. అంటే ఒకే దేశంలో ఉన్నారు వాళ్ళు, కానీ ఐగుప్తులు వేరు, ఇజ్రాయేలీలు వేరు. మనం ఈ లోకంలో ఉన్నాం, మనం వేరు, ఈ లోకం వేరు. మన వర్తమానికుడు వేరు, ఈ లోక సంబంధమైన వర్తమానికులు వేరు. ఆ ఫరో అంటున్నాడు, నా జనుల మధ్యలోంచి మీరు వెళ్ళిపోండి, బయలుదేరి వెళ్ళిపోండి, మీకు ఏం కావాలో తీసుకుని వెళ్ళిపోండి, మీరు మీ దేవుడిని యెహోవాకి మొక్కోండి, మీరు వెళ్తా నన్ను ఆశ్రయించాలండి. ఆయన కోరుకున్న కోరిక అది. చివరి నిమిషంలో ఆయన కోరుకున్న కోరిక ఏంటంటే, మీరు వెళ్తా నన్ను ఆశ్రయించి వెళ్ళిపోండి, మీరు యెహోవాకి మొక్కోండి అని చెప్పాడు. వాళ్ళందరూ అప్పటికప్పుడే అన్ఎక్స్పెక్టెడ్ గా విడుదల వచ్చేసింది.
అప్పటి వరకు తెగుళ్ళ మీద తెగుళ్ళు, హెచ్చరికల మీద హెచ్చరికలు, రాజు కఠినపరచడం, వీళ్ళు హెచ్చరించడం, ఆయన కఠిన దేవుడు అతని యొక్క హృదయాన్ని కఠినపరచడం, వీళ్ళు బయలుదేరలేదా సందిగ్ధంలో ఉన్నారు వీళ్ళు. కానీ అర్ధరాత్రి సమయంలో ఒక వర్తమానం వచ్చింది ఏంటంటే, మీరు ఉన్న పళంగా ఉన్నట్టుగా మీరు ఎలా ఉంటే అలాగే వెళ్ళిపోండి. అర్ధరాత్రి వర్తమానం వచ్చింది. అర్ధరాత్రి సమయంలో వచ్చింది లక్ష్మణ్ బ్రదర్. మీరు ఉన్న పళంగా ఎలా ఉంటే అలా బయలుదేరి వెళ్ళిపోండి. మీరు అసలు ఒక్క నిమిషం కూడా మా దేశంలో ఉంటాకి వీల్లేదు, ఇక వెళ్ళిపోండి అని వర్తమానం వచ్చింది. ఎప్పుడైతే ఆ వర్తమానం వచ్చిందో వీళ్ళు ఆ నైట్ తెల్లారికి పిండి పిసి పెట్టుకున్నారు. పొద్దునే ఉదయం అది వంట చేసుకోవడానికి తినడానికి. ఎప్పుడైతే సమాచారం వచ్చిందో ఆ పిండి బిస్కెట్ వాటిని దాని తొట్టులో వేసుకుని ఆ భుజాలు తెలిసేసుకున్నారు. మోషే చెప్పిన మాట గుర్తొచ్చింది, మీరు ఖాళీగా బయలుదేరొద్దు, ఐగుప్తు దేశంలో మీరు వెండి బంగారం పట్టుకుని వస్త్రం పట్టుకుని బయలుదేరు. వెండి గబగబా బయలుదేరు, పక్కన దగ్గర అమ్మా మీ వెండి కావాలి మాకు, మీ వస్త్రాలు కావాలి మాకు, మీ బంగారం కావాలి మాకు అని అడిగారు. వీళ్ళు ఎప్పుడైతే అడిగారో వాళ్ళు ఏమనుకున్నారో తెలుసా, మీరు ఉంటే మేము చచ్చిపోతాం, అర్జెంటుగా ఇదిగో వెండి, ఇదిగో బంగారం, ఇదిగో వస్త్రాలు, మీరు ఎక్కడికి వెళ్ళిపోండి, మీరు మా మధ్యలో ఉంటే కుదరదు, ఇదిగో వెండి తీసుకెళ్ళిపోండి, ఇదిగో బంగారం తీసుకెళ్ళిపోండి. ఇచ్చేసారు. వీళ్ళు ఐగుప్తు నుంచి బయలుదేరే ముందు, ఐగుప్తు నుంచి కాలు పెట్టే ముందు వారికి విడుదల వచ్చింది. బయలుదేరే ముందు వాళ్ళకున్నటువంటి వస్తువులు ఏంటంటే వెండి, బంగారం, వస్త్రాలు. అది వాళ్ళ దగ్గర లేవు, అది వాళ్ళ దగ్గర లేదు, పక్కన వాళ్ళ దగ్గర తీసుకుని వాటిని తీసుకుని వాళ్ళు బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఆ రొట్టెలు కాల్చుకొని తిన్నారు. వాళ్ళు అక్కడ బయటకు వచ్చిన తర్వాత పులిసిపోకుండానే ఆ రాత్రి అది మీకు నిత్య కట్టడగా ఈ పస్కా బలి మీరు ఎప్పుడు ఆచరించడం దేవుడు అక్కడ 12వ అధ్యాయం చెప్పడం మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఈ ఐగుప్తు అనేటువంటి ఈ లోకంలోంచి విడుదల పొందుకొని దేవుని యొక్క వాగ్దాన దేశమైన పరలోకానికి, కనానికి వెళ్ళేటువంటి యొక్క నిజమైన ఇజ్రాయేలీలు యాత్రలో ఉన్నారు. ఇప్పుడు ఈ నిజమైన ఇజ్రాయేల్ యాత్రలో ఉన్నారు. వీళ్ళు ఈ ఐగుప్తుని విడిచి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళడానికి వీల్లేదు, మీరు ఖాళీ చేతులతో వెళ్ళడానికి వీల్లేదు. ఇదేంటి బ్రదర్, మా దగ్గర వెండి లేదు, మా దగ్గర బంగారం లేదు, మరి మేము ఖాళీ చేతులు కాకుండా ఎలా వెళ్తాం? లేదు లేదు లేదు, వెండి, బంగారము, వస్త్రాలు. చూడండి, వెండి విమోచన, బంగారము దైవత్వము, వస్త్రాలు రక్షణ. మీరు ఈ లోకాన్ని విడిచి వెళ్ళేటప్పుడు మీరు తీసుకోవలసిన వస్తువులు ఏంటంటే క్రీస్తుకు కలిగిన దైవత్వాన్ని మీరు పొందుకోవాలి, సంతరించుకోవాలి. క్రీస్తు మీ కొరకు ఇచ్చిన విమోచన తీసుకోవాలి. క్రీస్తు మీ కొరకు ఇచ్చిన రక్షణ తీసుకొని అప్పుడు మీరు ఈ లోకాన్ని విడిచి మీరు బయలుదేరాలి. మీరు ఖాళీ చేతులతో వెళ్ళడానికి వీల్లేదు. మీరు ఐగుప్తులో మీరు 2 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. మీరు ఈ వెండి మీది కాదు, ఈ వస్త్రాలు మీది కాదు, ఈ యొక్క బంగారం మీది కాదు. ఇది ఎవరి కోసం వచ్చింది? ఇది ఈ రక్షణ నీ కోసం వచ్చింది కాదు, ఇది వేరే వాళ్ళ కోసం వచ్చిన రక్షణ. ఇది వాళ్ళు తిరస్కరించడం వల్ల ఆ రక్షణ నీ చేతికి వచ్చింది. ఈ విమోచన నీ కోసం వచ్చింది కాదు, ఈ వాళ్ళు తిరస్కరించడం వల్ల ఈ విమోచన నీ కోసం వచ్చింది. ఈ వస్త్రాలు నీ కోసం కాదు, ఈ రక్షణ నీ కోసం కాదు, వాళ్ళు తిరస్కరించడం వల్ల నీ కోసం వచ్చింది. ఈ దైవత్వం నీ కోసం కాదు, ఈ విమోచన నీ కోసం కాదు, వాళ్ళు తిరస్కరించడం వల్ల నీ కోసం వచ్చింది. మీరు ఈ లోకాన్ని విడిచిపెట్టి మీరు విడుదల పొందుకున్నారు కాబట్టి మీరు ఈ లోకాన్ని విడిచిపెట్టి మీరు వెళ్ళేటప్పుడు మీ విమోచనని, మీ రక్షణని, మీ దైవత్వాన్ని పట్టుకుని మీరు బయలుదేరండి. మీరు ఐగుప్తు దేశం నుంచి విడుదల పొందుకొని మీరు కనాను దేశంలో మీరు అడుగు పెట్టాలంటే, లక్ష్మణ్, మీరు కనాను దేశంలో మీరు అడుగు పెట్టాలంటే మీరు మధ్యలో ఎదురుగా వచ్చే యోర్దాన్ని చీల్చాలన్నా, మీరు మధ్యలో ఎదురుగా వచ్చే ఎర్ర సముద్రాన్ని చీల్చాలన్నా, మీకు మధ్యలో ఎదురుగా వచ్చే శత్రువుల యొక్క రాజుల యొక్క హృదయాలు భయపడే విధంగా, వారి యొక్క గుండెలు జారిపోయే విధంగా మీరు యుద్ధాలు చేయాలన్నా మీరు ఒట్టి చేతులతో వెళితే మీరు విజయాన్ని పొందుకోలేరు. మీరు ఒట్టి చేతులతో వెళ్తే మీరు విజయాన్ని పొందుకోలేరు. మీరు ఖచ్చితంగా
మీరు బయలుదేరే ముందు మీ చేతిలో ఏమి ఉండాలంటే వెండి ఉండాలి, మీ చేతిలో బంగారం ఉండాలి, మీ చేతిలో వస్త్రాలు ఉండాలి. ఎవరైతే ఈ లోకానికి దేవుడు రక్షణ ఇచ్చాడో వారు రక్షణ తోసేశారు. మాకు అవసరం లేదు. ఈ ఈ రక్తం మా మీద మా పిల్లల మీద ఉండును గాక అని వాళ్ళు ఆ ఆ ఆ శాపాన్ని వాళ్ళ మీద తీసుకొని రక్షణతో వేశారు. ఆ రక్షణ నీకు వచ్చింది. ఆయన ఎవరి కోసమైతే కార్ యాక్సిడెంట్ లో మరణం పెట్టాడో, ఎవరి కోసమైతే కార్ యాక్సిడెంట్ లో ఆయన నల్లగొట్టబడ్డారో రెండోసారి వచ్చినప్పుడు క్రిస్మరణం రూపంలో, వారు ఆయన్ని తిరస్కరించారు. ఈయన ప్రవక్త మాత్రమే, ఈయన క్రీస్తు కాదు, ఈయన కేవలము ఒక దేవుని మర్మాన్ని బయలుపరుచుకొచ్చిన ఒక వర్తమానుడు మాత్రమే ఆయన వాళ్ళు తిరస్కరించడం ద్వారా ఈ లోకానికి వచ్చిన విమోచన, ఆ వెండి, అది వారు తిరస్కరించడం ద్వారా అది నీ చేతికి వచ్చింది. దైవత్వము, దేవుడు తన బిడ్డలకి తన స్వరూపమందు తన పోలిక చొప్పున ఉండాలనుకున్నాడు ఆయన. కానీ ఆ సంఘంలో ఉన్న వారిని రూపొందించడానికి ఆయన వాక్యాన్ని బయలుపరుస్తుంటే ఇది అబద్ధమైన బోధ, ఇది వాక్య వ్యతిరేకమైన బోధ అని ఈ లోకం తృణీకరించడం ద్వారా, ఈ క్రైస్తవులు ఆయన తోసివేయడం ద్వారా, యేసుక్రీస్తు మరలా రెండవ రాకడలో క్రీస్తు రణంగా వచ్చాడు అనే సందేశాన్ని వాళ్ళు తోసివేయడం ద్వారా ఆ బంగారము, ఆ దైవత్వము, ఆ క్రీస్తు తత్వము వాళ్ళ దగ్గర నుంచి మనకు వచ్చింది. ఇప్పుడు నీకు ఎదురుగా వచ్చే ఎర్ర సముద్రాన్ని నువ్వు పాయా చేయాలంటే నీ చేతిలో వెండి ఉండాలి, బంగారం ఉండాలి, వస్త్రాలు ఉండాలి. నీకు ఎదురుగా వచ్చే యోర్దాను నువ్వు పాయాలు చేయాలంటే నీ చేతిలో వెండి ఉండాలి, బంగారం ఉండాలి, వస్త్రాలు ఉండాలి. నీవు వాగ్దాన దేశంలో నువ్వు అడుగు పెట్టాలంటే వెండి ఉండాలి, బంగారం ఉండాలి, వస్త్రాలు ఉండాలి. అందుకోసమే 105వ కీర్తనలో దావీదు అంటున్నాడు, వాళ్ళు బయలుదేరినప్పుడు వాళ్ళు ఒంటిగా బయలుదేరలేదు. వాళ్ళు ఎలా బయలుదేరంట? వెండితో బంగారముతో వాళ్ళు బయలుదేరారు. ఇప్పుడు ఈ యొక్క యాత్రలో విడుదల పొందుకున్నటువంటి సియోను కుమార్తె, విమోచన పొందుకున్న సియోను కుమార్తె పరలోక రాజ్యానికి వెళ్ళాలి, నా స్థానంలో కొలవబడిన స్వాస్థ్యం అంట. చూడండి కీర్తన గ్రంథము 10వ వచనం కానీ చదవండి బ్రదర్. 105:10. వారి సంఖ్య కొద్దిగా ఉండగను ఆ కొద్ది మంది ఆ దేశమందు పరదేశులై ఉండను కొలవబడిన శ్వాసముగా కానాన దేశమును మీకు ఇచ్చదనని ఆయన సెలవిచ్చింది. ఆ మాట యాకోబునకు కట్టడగాను ఇశ్రాయేలును నిత్య నిబంధనగాను స్థిరపరిచి ఉన్నాడు. వారు చూడండి, వాళ్ళు కొద్ది మందిగా ఉన్నప్పుడే కొలవబడిన స్వాస్థ్యాన్ని ఇచ్చాడంట దేవుడు. కొలవబడిన స్వాస్థ్యం వాళ్ళు ఆ స్వాస్థ్యంలో అడుగు పెట్టాలంటే, ఆ స్వాస్థ్యంలో వాళ్ళు అడుగు పెట్టాలంటే వాళ్ళు ఖాళీగా బయలుదేరకూడదు, వెండితో బంగారంతో బయలుదేరారు వాళ్ళు. అందుకోసమే ఇక్కడ 37వ వచనంలో, అదే 37వ వచనంలో వాళ్ళకు వచ్చిన తెగులు ఇవన్నీ కూడా మీరు తర్వాత మీరు చూడండి. ఆ మిగతా అన్ని కూడా ఇది మన ఆదివారం చదివినట్టున్నాం. ఇది ఈ అధ్యాయాన్ని 26వ వచనం నుంచి చూడండి. ఆయన తన సేవకుడైన మోషేను తాను ఏర్పరచుకుని అహరోనును పంపెను. వారు ఐగుప్తీయుల మధ్యను ఆయన సూచక్రియలను హామో దేశంలో మహత్కార్యము జరిగించిరి. ఆయన అంధకారమును పంపి చీకటిని కమ్మజేసాను. వారు ఆయన మాటను ఎదిరింపలేదు. ఆయన వారి జలములను రక్తముగా మార్చెను, వారి చేపలను చంపెను, వారి దేశంలో కప్పలు నిండెను, అవి వారి రాజుల గదిలోనికి వచ్చెను. ఆయన ఆజ్ఞయేగా జోరేగలు పుట్టెను, వారి ప్రాంతములన్నిటిలోనికి దోమలు వచ్చెను. ఆయన వారి మీద వడగండ్ల వాన కురిపించెను, వారి దేశంలో అగ్నిజ్వాలలు పుట్టించెను, వారి ద్రాక్ష తీగలను వారి అంజూరపు చెట్లు పడగొట్టెను, వారి ప్రాంతములందరి వృక్షములను విరగొట్టెను. ఆయన ఆజ్ఞ ఇయ్యగా పెద్ద మిడతలను లెక్కలేని చీడ పురుగులను వచ్చెను. అవి వారి దేశపు కూర చెట్లన్నిటినీ వారి భూమి పంటలను తినివేశాను. వారి దేశమందలి సమస్త జ్యేష్ఠులను వారి ప్రథమ సంతానమును ఆయన హతము చేసెను. అంటే మొదటి సంతానాన్ని ఆయన హతం చేశాను. అక్కడి నుండి తన జనులను వెండి బంగారముతో ఆయన రప్పించెను. ఇశ్రాయేలు ఐగుప్తును విడిచినప్పుడు ఖాళీ చేతులతో బయలుదేరలేదు. వాళ్ళు వెండితో బంగారంతో బయటకు వచ్చారు. వాళ్ళు విమోచన
దైవత్వము. అంతేకాకుండా వాళ్ళు చూడండి, వారి గోత్రములలో నిస్సత్వ చేత తొట్టిల్లు వాడొక్కడైనను లేకపోయాను. వాళ్ళు బయలుదేరినప్పుడు నిస్సత్వ చేత బలహీనంగా ఉండి మార్గం నుంచి తప్పిపోయేవాడు ఒక్కడు కూడా లేడు. తొట్టిల్లేవాడు ఒక్కడు కూడా లేడు. నువ్వు నిజంగా దైవత్వాన్ని, విమోచనని నువ్వు పొందుకునుంటే, ఆ రెండు నువ్వు పట్టుకునుంటే నీలో బలహీనత రాదు, నీలో అవిశ్వాసం రాదు. నువ్వు నిజమైన మార్గంలోంచి నువ్వు బయటికి తప్పిపోవు. నువ్వు దేవుడు చెప్పినట్లుగా, మోషే అక్కడ రాయబడింది, మోషే చెప్పినట్లుగా వారు ఐగుప్తు దేశంలోని వెండిని, బంగారాన్ని, వస్త్రములను ఐగుప్తులను అడిగి తీసుకుని వాళ్ళు ఏం చేశారు తెలుసా? మీరు మా దగ్గర ఉండొద్దండి, దయచేసి మీరు మా దగ్గర అసలు ఉండొద్దు, ఇదిగో మీకు ఏది కావాలంటే తీసుకుని వెళ్ళిపోండి, దయచేసి మీరు మా దగ్గర అయితే ఉండొద్దు చెప్తున్నారా? ఈ బ్రణామ సంఘాలను ఎందుకంటే మన దగ్గర రానిచ్చారు? ఈ బ్రణామ సంఘాలని, బ్రణామ ఆరాధించిన వాళ్ళు ఎందుకు మన మధ్యలో, ఎందుకు వీళ్ళు మన సంఘంలో వద్దు, మన మధ్యలో వద్దు వీళ్ళు? ఎందుకంటే వీళ్ళు వాక్యాన్ని మార్చేస్తారు. వీళ్ళ దేశం వేరు, మన దేశం వేరు, వాళ్ళ రాజు వేరు, మన రాజు వేరు. ఇజ్రాయేల్కి రాజు ఎడారి దేవుడు అని, ఎడారి రాజు అని వాళ్ళు నిందలేశారు ఐగుప్తు ప్రజలు. కానీ ఆ ఎడారి దేవుడు, ఆ ఎడారి రాజు తన వర్తమానికుడిని పంపించి అక్కడ కార్యాలు చేస్తూ ఉంటే దేశమంతా వణికిపోయింది, గడగలాడిపోతున్నారు భయము చేత. ఏ టైంలో ఏ విధంగా ఏ వార్త అయినాలో ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని వణికిపోతున్నారండి ఐగుప్తు ప్రజలు. వాళ్ళందరూ వణికిపోతున్నారు. ఇశ్రాయేల్ మాత్రం ఆహారాన్ని మూట కట్టుకుని భుజాలు తగిలించుకొని వెండిని, బంగారాన్ని అన్నింటిని కూడా తీసుకొని వాళ్ళు మోషే కీర్తన, గొర్రెపిల్ల కీర్తన పడుకుంటూ బయలుదేరిపోయారు. మోషే కీర్తన, గొర్రెపిల్ల కీర్తన. మిగతా ఐగుప్తు ప్రజలందరూ కూడా ప్రాణభయంతో ఏ వైపు నుంచి ఏ తెగులు వస్తుందో, ఏ వైపు నుంచి ఏ మరణ వార్త వినాలో, ఏ వైపు నుంచి ఏ వార్త వినాలో అని వాళ్ళు లోపలే వాళ్ళు ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. కటికి చీకటి, ఐగుప్తు మొత్తం కటికి చీకటి. కానీ ఇజ్రాయేలీలు పగలు రాత్రి తేడా తెలియని ఒక వాతావరణం. వాళ్ళకి పగలంటే ఏంటి, రాత్రి అంటే ఏంటి తేడా తెలియని ఒక వాతావరణం, దుఃఖం లేని ఒక వాతావరణం. అప్పటి వరకు దుఃఖపడ్డారు వాళ్ళు. దుఃఖపడవారు మీ ధనిలు, మీరు ఓదార్చబడతారు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో యేసు చెప్తున్నారు, దుఃఖపడేవారు మీరు ధన్యులు, మీరు ఓదార్చబడతారు. వాళ్ళు అప్పటిదాకా 430 సంవత్సరాలు వాళ్ళు దుఃఖపడ్డారు. అయ్యో మాకు విమోచన లేదే, మాకు రాదే, మాకు దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశాడే, నిట్టూర్పులు. దుఃఖపడ్డారు వాళ్ళు దుఃఖపడ్డారు కాబట్టి ఇప్పుడు ధన్యకరమైన ప్రజలు అయిపోయారు వాళ్ళు. ఎలా అంటే పగలు రాత్రి తేడా తెలియని ఒక పరసంబంధమైన వాతావరణాన్ని, భూ సంబంధానికి భిన్నంగా, భూ వాతావరణానికి దూరంగా, అసలు అది భూ సంబంధమైన వాతావరణం కాదు అది. ఎందుకంటే పగలేదో రాత్రి తెలియట్లేదు వాళ్ళకి. ఎంత గొప్ప మహోన్నతమైన సమయం చూడండి సోదరులారా. పగలు రాత్రి తేడా తెలియని ఒక భూ సంబంధమైన వాతావరణానికి భిన్నంగా వాళ్ళు అదే లోకంలో, అదే దేశంలో ఉన్నారు వాళ్ళు. కానీ వాళ్ళకున్న సంతోషం, వాళ్ళకున్న ఆనందం, వాళ్ళు అనుభవించే ఉద్యమం పక్కనే ఉన్న ఐగుప్తుడు పొందుకోలేవు. ఇదే ఇజ్రాయేల్కి ఇంటి పక్కనే ఉన్నాడు వాడు. ఇక్కడ గోషెన్లో ఇజ్రాయేల్ ఉంది, అటు పక్కన ఐగుప్తు ఇల్లు ఉంది. కానీ ఈ ఇంట్లో అసలు చీకటే తెలియదు, ఆ ఇంట్లో అసలు వెలుతురే లేదు. ఎంత వ్యత్యాసం చూడండి. ఇక్కడ క్రిస్ థామస్ యొక్క సందేశాన్ని అంగీకరించి ఈ గడియ 3వ యాత్ర మోషే వర్తమానికుని యొక్క నాయకత్వంలో ఉన్న సహోదరులకి భూ సంబంధమైన వాతావరణానికి భిన్నంగా, భూ సంబంధమైన వర్తమానాలకి భిన్నంగా, అసలు ఎవ్వరు కూడా ఊహించలేని ఈ వర్తమానాలతో మనం గోషెన్లో ఉన్నాం. అవి ఊహించలేరు, ఈ మెసేజ్లను ఊహించలేరు వాళ్ళు. సర్పములరా, సర్ప సంతానమా, ఓ మీరు గడ్డిలోని సర్పాలు అని అంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా?
ఈ యాహాను సర్పాల మధ్య పడుకొని సర్పాల మధ్య తిరిగాడు కాబట్టి ఆ కాల ప్రజల్ని సర్పంతో పోల్చాడు కానీ సర్ప సంతానం ఎక్కడ ఉందండి అని అంటారు. యాహాన్ అంటే యాహాన్ తెలుసు కదా, బాప్తిస్మ ఇచ్చే యాహాన్ ఎప్పుడు వెళ్ళిపోయాడు? 9 ఏళ్ల వయసులో వెళ్ళిపోయాడు. 9 ఏళ్ల వయసులో తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారు. ఎలిజబెత్ ఇద్దరు కూడా వృద్ధాప్య సమయంలో పుట్టాడు ఆయన. యాహాను జకరియా సాయంత్రం నైవేద్యం అర్పించే సమయంలో గబ్రియల్ ప్రత్యక్షమైంది దేవాలయంలో. దేవుడు మీకు కుమారుడు ఇవ్వబోతున్నాడు, అతను ఏలి ఆత్మ కలిగి ఉంటాడు, అతను క్రీస్తుకి ముందుగా వస్తాడు, ఏలి యొక్క శక్తి ఆత్మ గలవాడి అది ఆయనకు ముందుగా నడుస్తాడని చెప్పి గబ్రియల్తో చెప్తే జకరియా నమ్మలేదు. నాకు ఎలా జరుగుతుంది, నేను ముసలుడు అయిపోయి మా ఎవడు ముసలుడు అయిపోయింది, మా ఇద్దరికి సంతానోత్పత్తి ముగిసిపోయింది, ఉడిగిపోయింది, ఎలా పుడతాడు అని చెప్పి అన్నాడు. నువ్వు నమ్మలేదు కాబట్టి ఆ వాగ్దానం నీ ఇంట్లో నెరవేర్చబడేదాకా నీకు మా నోటి మాట రాదు అని చెప్పింది. జకరియా నోటి మాట పడిపోయింది. క్షణాల్లో గబ్రియల్ చెప్పింది, నోటి మాట ఆగిపోయింది. వాగ్దానము నీ ఇంట్లో నెరవేర్చేదాకా నీకు నోటి మాట రాదు, నీ నోటి పడిపోతుందని చెప్పింది. ఏ పేరు పెట్టాలో చెప్పింది. దోత చెప్పింది ఏ పేరు పెట్టాలో. నిజంగానే ఎలిజబెత్ గర్భవతి అయింది. 6 నెలలు ఆమె భయం. అసలు లోపల కడుపులో గెడ్డ ఉందా, పిల్ల ఉందా, ఏముంది, గెడ్డ ఉందా, సిగ్గుతో 6 నెలలు బయటికి రాలేదంట. ఒకవేళ ఇది లోపలికి విరిగేది గెడ్డ అయితే అందరు రేపొద్దున ఎగతాళి చేస్తారని భయంతో సిగ్గుతో బయటికి రాలా. క్రీస్తు ఎప్పుడైతే గర్భాన్ని ధరించిందే మరియా, ఎప్పుడైతే ఎలిజబెత్ని కలిసిందో, మృతతుల్యంగా ఉన్న ఆ జీవం ఉందో లేదో అనుమానంగా ఉన్న ఎలిజబెత్ గర్భంలో ఉన్నాడు. యాహాన్ లేచి గంతులేశాడు. అంటే ఎలాంటి ఎఫెక్షన్ చూడండి, భౌతికంగా కాదు, ఇద్దరు గర్భంలో, ఆయన ఆ గర్భంలో ఉన్నాడు, ఈయన ఈ గర్భంలో ఉన్నాడు. యేసుక్రీస్తు ఆ గర్భంలో ఉన్నాడు, యాహానేమో ఈ గర్భంలో ఉన్నాడు. అంటే భౌతికంగా లేకపోయినా వేరే గర్భాల్లో ఉన్నా కూడా వచ్చింది ఎవరో తెలిసిపోద్ది మనకి. ఎప్పుడైతే ఆ ఎదురయ్యారో ఈ లోపల ఉన్న యాహానికి తెలిసిపోయింది ఎదురుగా క్రీస్తు వచ్చేసాడని. లేచి ఎలిజబెత్ గర్భంలో అయ్యి గెంతులేస్తున్నాడు ఆయన. అప్పుడు అర్థమైపోయింది, ఓ అయితే నా కడుపులో కదిలేసి ఉన్నాడని అర్థమైపోయింది. నిర్ణయకాలం వచ్చింది. ఎలిజబెత్ గర్భవతిగా ఉన్న ఎలిజబెత్ డెలివరీ అయింది, ప్రసవించింది, కుమారుడు పుట్టాడు. వాళ్ళు వస్తారు కదా పూజలు, మంత్రస్థానాలు, అమ్మలక్కల చుట్టూ ఉన్న వాళ్ళందరూ వస్తారు కదా, బాబు మీ కుర్రడు ముక్కు చక్క పొడుగు ఉంది, మంచి రంగు ఉన్నాడు, మంచి ఇది ఉంది, దీనికి పవన్ కళ్యాణ్ పెడదామా, చిరంజీవి పెడదామా, లేకపోతే ఆ పేరు పెడదామా, లేకపోతే ఈ పేరు పెడదామా అని వీళ్ళు, నీకు ఎస్ అక్షరం రావాలి, డి అక్షరం కలవాలి, మీ నాన్న పేరు ఏది ఉందో ఆ అక్షరం తొలిగి రావాలి, ఈ చెప్తున్నాను పేర్లు. అక్కడ ఈ రంగులో ఉన్న కుర్రోడికైతే ఈ పేరు అయితే బాగుంటుందని ఇంకో ఆమె చెప్తుంది. జకరియా జా ఉంది కాబట్టి జా వచ్చేలా పెట్టండి అని ఇంకో ఆమె చెప్తుంది. ఎలిజబెత్ కాబట్టి ఎలిజబెత్ జా కాబట్టి ఏ జే వచ్చేలాగా పెట్టండి అని కూడా చెప్తున్నారు. అని ఎవరికి దోచిన పేర్లు వాళ్ళు చెప్తున్నారు అక్కడ. కానీ ఆల్రెడీ ఏ పేరు పెట్టాలో ఆల్రెడీ అక్కడే ఫిక్స్ అయిపోయింది అక్కడ. కాబట్టి ఇప్పుడు వీళ్ళందరూ ఈ పేరు పెట్టాలి, ఆ పేరు పెట్టాలి, ఏది అని అనుకుంటున్న సమయంలో అప్పుడు ఈయన సైకిల్ చేస్తున్నాడు. లేదు మీరు ఆ పేరు పెట్టద్దు, ఈ పేరు పెట్టద్దు, కన్నా, చిన్ని, బొంటి, ఇవన్నీ ఏ పేర్లుగా పెట్టాల్సింది మనం. ఆయనకి ఆల్రెడీ ఒక పేరు నిర్ణయించబడింది, అది పరలోకం వచ్చిన పేరు, అది దోత చెప్పిన పేరు అది అని ఆయన సైకిల్ చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు ఆ యాకోబు యొక్క జకరియా యొక్క పేరు నోరు తెరవబడింది. 9 నెలలు ఆయన నోరు పడిపోయి మామూలుగా ఉన్నాడు. యాహాను పుట్టిన తర్వాత ఆ పేరు పెట్టడానికి మొట్టమొదటిగా ఆ జకరియా నోట్లోంచి ఆ పేరు వినపడింది, యాహాను. ఇతనికి యాహాను అని పేరు పెట్టండి.
అని చెప్పాడు. ఎందుకంటే ఇతను దేవుని యొక్క వాగ్దానం ప్రకారంగా పుట్టినవాడైనా ఈయన ఏలియా, కాబట్టి ఇతనికి యాహాన్ పేరు పెట్టండి అని చెప్పినప్పుడు అతనికి యాహాన్ పేరు పెట్టారు. ఆ తర్వాత వాళ్ళిద్దరు ముసలి వాళ్ళు అయిపోయారు, బాగా వాళ్ళు ఇద్దరు చనిపోయారు. అక్కడి నుంచి యాహాన్ ఎక్కడికి వెళ్ళాడు అంటే అరణ్యానికి వచ్చాడు. ఇంకెవరు మనుషుల మధ్య లేడు. తల్లిదండ్రులు చనిపోవడం ద్వారా అరణ్యానికి వెళ్ళిపోయాడు. అరణ్యానికి వెళ్ళిపోయి 30 సంవత్సరాలు అక్కడ ఉన్నాడు. 30 సంవత్సరాల గడిలో అరణ్యంలో పెరిగాడు ఆయన. మిడతలు తిన్నాడు, తేనె తిన్నాడు, బట్టలు చర్మం చుట్టుకున్నాడు. కాబట్టి ఈ వాతావరణంలో పెరిగినటువంటి యాహాను మనుషుల మధ్యకి వచ్చినప్పుడు పాములు ఎంత క్రూరంగా ఉంటాయి, జంతువులు ఎంత క్రూరంగా ఉంటాయి, ఆ స్వభావం చూశాడు. కాబట్టి సర్పములారా సర్ప సంతానమా అని పిలిచిన ఆ పదాన్ని యాహాను అక్కడ క్రూరముఖాల మధ్యలో పడుకున్నాడు కాబట్టి ఇక్కడ ఆ పదాలను వర్ణించి చెప్పాడు అని చెప్తూ ఉంటారు. కానీ మనకు తెలుసు, లేదు లేదు లేదు, ఆయన సర్పం మధ్యలో పడుకున్నది ఎంత క్రూరంగా ఉందని ఉద్దేశంతో ఆయన పిలవలేదు. మరి ఈయనైతే ఆ అరణ్యంలో పడుకున్నాడు కాబట్టి, సర్పాల మధ్యలో తిరిగాడు కాబట్టి, సర్పం ఎంత క్రూరమైందో ఈయన చూశాడు కాబట్టి ఒకవేళ అలా పిలిచుంటే, మరి మనుషుల మధ్యలో పడుకొని, మనుషుల మధ్యలో పెరిగి, మనుషుల మధ్యలో జీవించి, మరి యేసుక్రీస్తు ఏమన్నారు, మీరు గడ్డిలోని సర్పాలు మీరు అన్నాడు. మరి ఆయన ఎందుకు వాడాడు అంటే లోకానికి అర్థం కాని భాషలో ఆయన బోధించాడు. ఆయన ఈ లోకం గ్రహించలేదు, కానీ మనకు తెలుసు. మోషే వర్తమానము విడుదల వర్తమానం అనే సంగతి నిజమైన ఇజ్రాయేలుకి తెలుసు. మోషే దేవుని ప్రవక్త అని నమ్మిన ఇజ్రాయేలుడికి తెలుసు మోషే వర్తమానము విడుదల సందేశం అని. అదే వర్తమానము పక్కన ఐగుప్తు దేశంలో వాళ్ళు వింటున్నారు, వాళ్ళు ఎగతాళి చేస్తున్నారు. ఈయనే వర్తమానం, మన దేశం నుంచి భయపడి పారిపోయినట్టు ఇప్పుడు వర్తమానం అంట, మన దేశం నుంచి భయపడి పారిపోయిన వర్తమానం ఏంటంటే అంటే హాహా నవ్వుతున్నారు వాళ్ళు. కానీ దేవుడంటే ఎవరు, దేవుడంటే ఏంటి అని ఎరిగినటువంటి ఒక ఇజ్రాయేలుడికి ఆ గడియలో రంగం మీద మోషే ఎవరు, వర్తమానం ఏంటో వాళ్ళు ఎరిగి ఉన్నారు. కాబట్టి మోషే చెప్పే మాట వాళ్ళు ఒబే అయిపోయారు. మోషే చెప్పాడు, మీరు బయలుదేరే ముందు మీరు ఖాళీ చేతులతో మీరు బయలుదేరద్దు, మీరు ఎర్ర సముద్రాన్ని ప్రయాలు చేయాల్సి ఉంటుంది, మీరు యార్దాన్ని ప్రయాలు చేసి ఉంటుంది, మీరు ప్రాణ దేశాన్ని మీరు స్వాధీనపరచుకోవాలని ఉంటుంది. కాబట్టి మీరు బయలుదేరే ముందు మీరు ఖాళీ చేతులతో బయలుదేరద్దు. మీరు బయలుదేరే ముందు వెండితో బంగారంతో మీరు బయలుదేరండి. మీరు బయటకు వచ్చిన తర్వాత మీలో ఉన్న సత్తువ తగ్గిపోదు, మీరు తొట్టిల్లరు. మీ దగ్గర వెండి బంగారం ఉంటే మీలో బలం తగ్గిపోదు, మీరు మార్గాన్ని తప్పిపోరు. ముందే చెప్పాడు మోషే. ఇప్పుడు ప్రియమైన సహోదరుల యాత్రికల సమయంలో పరలోకానికి వెళ్ళడానికి యాత్రలో ఉన్న మా సహోదరులందరూ నిజంగా విమోచన పొందుకున్నారు అనుకుంటాను నేను. నిజంగా ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు యొక్క తత్వాన్ని, దైవత్వాన్ని, మీ చేతులు బంగారాన్ని, మీ చేతులు వెండిని, వస్త్రాల్ని మీరు పట్టుకున్నారు అనుకుంటాను నేను. ఇది మంద కాదు, ఈ వెండి మంద కాదు, ఈ బంగారం మంద కాదు, ఈ వస్త్రాలు మనవి కావు, ఐగుప్తీలు. వాళ్ళు త్రోసేశారు, మాకొద్దు పట్టుకెళ్ళిపోండి, మీరు మా మధ్యలో ఉంటే మేము చచ్చిపోయేలా ఉన్నాం, అసలు మాకు వద్దే వద్దని వాళ్ళు విసిరేశారు. అట్లా రక్షణని యెరూషలేము వీధుల్లో విసిరేశారు, అది మనం తీసుకున్నాం. విమోచని అమెరికా వీధుల్లో విసిరేశారు, దాన్ని మనం తీసుకుంటున్నాం. దైవత్వాన్ని లోకం విసిరేసింది. మేమెలా క్రీస్తులతో, మేము క్రీస్తులము, ఆ క్రీస్తే, మేము ఆయన పాదదాసులు, ఆయన పాదాలగానే ఉంటాం మేము. లేదు నేను క్రీస్తు కలిగిన సమానమైన వారసత్వం నేను ఇస్తానని బైబిల్ చెప్తుందంటే ఎలాగవుతావు ప్రేమ? నేను చెప్పేంత అబద్ధం, నువ్వు ఎలాగవుతావు, నువ్వు క్రీస్తు ఎలాగవుతావు అని బంగారాన్ని త్రోసేశారు. ఇప్పుడు ఈ లోకము త్రోసివేసినటువంటి విమోచన, ఈ లోకం త్రోసివేసిన దైవత్వము, ఈ లోకం త్రోసేసిన రక్షణ పట్టుకుని మనము ఈ యాత్రలో బయలుదేరి వెళ్తున్నాం. మనం ఎవరి దగ్గరైతే రక్షణ, ఎవరి దగ్గరైతే విమోచన, ఎవరి దగ్గరైతే క్రీస్తు యొక్క తత్వము లక్షణాలు ఉన్నాయో వారి ముందు ఏ ఎర్ర సముద్రము ఆగదు, వారి ముందు ఏ యార్దాను ఆగదు, వారి ముందు ఏ శత్రు రాజు కూడా నిలబడలేడు. కాబట్టి మీరు ఉట్టి చేతులతో బయలుదేరద్దు సోదరులారా. ఈ రాత్రికాల సమయంలో మీరు యాత్రలో ఉన్నారు, మీరు ఒట్టి చేతులతో బయలుదేరద్దు. మీ చేతిలో వెండి ఉండాలి, మీ చేతిలో బంగారం ఉండాలి, మీ చేతిలో వస్త్రాలు ఉండాలి,
అవన్నీ పట్టుకొని మీరు నిజమైన కణానికి, నిజమైన పరలోకానికి మీరు బయలుదేరాలండి. నిజమైన విమోచన ఎలా ఉండదు ఈ లోకానికి మీరు చూపించండి. నిజమైన క్రీస్తు తత్వం ఎలా ఉండదు ఈ లోకానికి మీరు చూపించండి. నిజమైన దేవుని యొక్క రక్షణ పొందుకున్న ప్రజలు ఎలా ఉంటారో ఈ లోకానికి మీరు చూపించండి. మీరు పొందుకున్న విమోచన, పొందుకున్న రక్షణ, పొందుకున్న దైవత్వం ఈ లోకానికి సూచనగా మీరు బయలుపరిచి, ఒట్టి చేతితో కాదు, మీరు పొందుకున్న ప్రతి దాన్ని కూడా ఈ లోకానికి బయలుపరిచి ఆ నిజమైన కనాన దేశాన్ని, నిజమైన వాగ్దాన దేశాన్ని మీరు స్వాధీనపరచుకోండి. మీరు ఆ వెండి, ఆ విమోచన లేకుండా మీరు ఈ యాత్రలోకి మీరు అడుగు పెట్టలేరు. అసలు మీరు బయలుదేరటమే కుదరదు. అసలు మీరు మొదటి అడుగు వేయటం కూడా కుదరదు మీకు. అసలు నీ దగ్గర విమోచన లేకపోతే, నీ దగ్గర రక్షణ లేకపోతే మొదటి అడుగునే నువ్వు వేయలేవు. అసలు దైవత్వం నువ్వు సంతరించుకోకపోతే, క్రీస్తు లక్షణాలు సంతరించుకోకపోతే నువ్వు మొదటి అడుగునే నువ్వు వేయలేవు. అసలు నీ యాత్రలో మొదటి అడుగు కూడా నీకు ముందుకు పడదు నీకు. కాబట్టి ఈ లోకం త్రోసివేసిన రక్షణ, ఈ లోకం త్రోసివేసిన విమోచన, ఈ లోకం త్రోసివేసిన క్రీస్తు యొక్క తత్వము, లక్షణాలని మీరు స్వాధీనపరచుకోండి. యాత్రలో ఉన్నారు, మీరు ఎక్కడ ఆగిపోద్దు. విశ్వాసంలో మీరు ఆ పట్టుకుని వెండితో, బంగారంతో పట్టుకోండి. మీరు ఎప్పుడైతే ఆ యొక్క ఆయుధాలను మీరు ధరించుకుంటారో, ఆయుధాలను మీరు పట్టుకుంటారో, మీరెక్కడ బలహీనలు కాలేదు. ఎవరు మిమ్మల్ని బలహీనపరచలేదు. మీరున్న విశ్వాసం నుంచి ఎవరు మిమ్మల్ని తోవ తప్పించలేదు. చూడండి, మోషే దగ్గర ఆ విశ్వాసం ఉంది, కాలేబు దగ్గర ఆ విశ్వాసం ఉంది, యెహోషువ దగ్గర ఆ విశ్వాసం ఉంది. బైబిల్లో రాయబడిన వాళ్ళ ముగ్గురు గురించి. మోషే చనిపోయినప్పుడు చూడండి, మోషే చనిపోయినప్పుడు ద్వితీయోపదేశకాండము చివరి అధ్యాయం 34, 6, 7. బయత్పేరే ఎదుట మోయాబు దేశంలోనున్న లోయలో అతడు పాతి పెట్టబడెను. అతని సమాధి ఎక్కడనున్నదో నేటి వరకు ఎవరికీ తెలియదు. మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరములు ఈడు గలవాడు. అతనికి దృష్టి మాంద్యము లేదు, అతని సత్తువు తగ్గలేదు. ఇశ్రాయేలీలు మోయాబు చూసారా? మైదానంలో చాలు. మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరాలు ఈడు గలవాడు. అతనికి దృష్టి మాంద్యం లేదు, అతని సత్తువు తగ్గలేదు, బలం తగ్గలేదు. యెహోషువ అంటాడు, మనము బయలుదేరినప్పుడు నాకు ఎలాంటి బలం ఉందో, యెహోషువ అంటాడు మోషేతో, మనం బయలుదేరినప్పుడు నాకు ఎలాంటి బలం ఉందో నేటికి అదే బలం ఉంది నాలో. నువ్వు సంఘంలోకి వచ్చినప్పుడు, దేవుని పట్టుకున్నప్పుడు, విశ్వాసం ఉంచినప్పుడు ఎలాంటి ఉజ్జీవంతో ఉన్నావో, ఎలాంటి విశ్వాసంతో ఉన్నావో, నీవు కనాన దేశం వెళ్ళే వరకు, చివరి అడుగు నువ్వు వాగ్దాన దేశంలో మోపే వరకు అదే బలంతో ఉండాలి, అదే ఉద్యోగంతో ఉండాలి. ఎక్కడ నువ్వు సత్తు తగ్గిపోవటం లేదు. వాక్యాన్ని చూడడంలో నీ దృష్టికి మాంద్యం రావటం లేదు. దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకోవడంలో నువ్వు ఎక్కడ నీ కను దృష్టి తగ్గిపోకూడదు. ఈ క్రైస్తవ ప్రజల యొక్క విశ్వాసము, ఈ క్రైస్తవ పాస్టర్ల యొక్క కన్నులు, క్రైస్తవుల యొక్క కన్నులు మసకబారిపోయినాయి. దృష్టిమాంద్యం వచ్చింది. వాళ్ళు దృష్టిమాంద్యం వచ్చింది కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకోలేకపోతున్నారు. ముద్రలు పగలగొట్టబడ్డాయి. మానవ విమోచన కొరకు ముద్రలు పగలగొట్టబడ్డాయి. బైబిల్లో ఉన్న ప్రకటన గ్రంథము 5వ అధ్యాయంలో ఉన్న 7 ముద్రల యొక్క రహస్యము ఈ లోకానికి పగలగొట్టబడింది. ఆ 7 ముద్రల యొక్క రహస్యం ఏంటి అంటే, దేవుడు మానవునికి ఈ లోకం పైన అధికారం ఇచ్చాడు అనేది ఆ మూలపత్రం, అధికార పత్రం. ముద్ర అనగా ముగించబడిన ఒక పనికి సూచనగా ఉంది, పూర్తి చేయబడిన ఒక పనికి సూచనగా ఉంది. దేవుడు తన కార్యాన్ని పూర్తి చేశాడు. ఎలా అంటే రక్షణ, విమోచన ఇచ్చి ఆయన తన సంఘాన్ని ముద్రించాడు. ఎలా అంటే క్రీస్తు యొక్క తత్వముతో, క్రీస్తు యొక్క పోలికతో ఆయన ముద్రించాడు. ఆయన ఒక పని చేయబడిన దానికి పని పూర్తి చేయబడింది. ఆ సీల్ ఎప్పుడేస్తారు? ఒక దానికి సీల్ ఎప్పుడేస్తారంటే ఇంకా ఫైనల్. సీల్ వేస్తారంటే కదా ఫైనల్ అయిపోయిందని, ముగించబడింది పని అని. సీల్ పడింది అంటే ఇక పని అయిపోయిందని అర్థం. అలాగే ఇప్పుడు ముద్రలు కూడా ఇప్పుడు ఏమైపోయినాయి? ముద్రలు కూడా ఓపెన్ అయిపోయినాయి. ఇక అయిపోయింది, ఇక మొత్తం ముగించబడింది, ఇక పగలగొట్టబడ్డాయి, మొత్తం ఏం లేదు. ఇక బైబిల్లో ఉన్న ఆది నుంచి ప్రకటన గ్రంథం వరకు ముగించబడిన పని ఏదైతే ఉందో, దేవుడు ఆ కార్యాలన్నీ కూడా ప్రకటన 17లో ఉన్న దూత వచ్చి మనకందరికీ ఆ రహస్యాన్ని బయలుపరిచాడు. ఈ రహస్యాన్ని ప్రకటన 17లో ఉన్న 7 దూతను చూడడానికి ఈ క్రైస్తవుల యొక్క కన్నులు మసకబారిపోయినాయి.
ఆ ముద్రలు పగలగొట్టబడినప్పుడు తెల్ల గుర్రము, నల్ల గుర్రము, ఎర్ర గుర్రము, పాండురవర్ణ గుర్రము 4 గుర్రాల మీద వాడు స్వారీ చేస్తూ వచ్చాడు సంఘంలో. విశ్వాసుల మధ్య వాడు స్వారీ చేసుకుంటూ వచ్చాడు. తెల్ల గుర్రం లాగా తను క్రీస్తుగా పోల్చుకుంటూ వచ్చాడు. తాను చీకటిగా పోల్చుకుంటూ వచ్చాడు. రక్తముతో ఈ విశ్వాసుల్ని చంపుకుంటూ వాడు సంఘంలో వచ్చాడు. చివరికి 4వ ముద్రగా, పండురవర్ణ గుర్రముగా 4వ ముద్రగా వాడి పేరు మృత్యువుతో ప్రయాణం చేస్తున్నాడు. ఇప్పుడు 4వ ముద్ర జరుగుతుంది. ఇప్పుడు 4వ ముద్రలో ఉన్నాం మనం. ఇప్పుడు ఈ లోకం మీద 4వ ముద్ర జరుగుతుంది. 5వ ముద్ర, 6వ ముద్ర అది భౌతికంగా జరిగేది కాదు. అది 5వ ముద్ర బలిపీఠం కింద ఆత్మలు, 6వ ముద్ర శ్రమలు, మహాశ్రమలు, బోర్లు ఊదపడాలి ఇజ్రాయేల్కి. 4వ ముద్రలో ఇప్పుడు వాడు స్వారీ చేస్తున్నాడు సంఘంలో. ఎలా అంటే పాండురవర్ణ గుర్రములో తెలుపు, నలుపు, ఎరుపు 3 కలిపి మిక్స్ చేసిన బోధన సంఘంలో బోధించుకుంటూ, క్రీస్తులో నటిస్తూ, తను ఎవరైతే నమ్మట్లేదో వాళ్ళని హింసిస్తూ, వాళ్ళ చీకట్లోకి నడిపిస్తూ, నరకానికి నడిపిస్తూ 3 బోధనల్ని మిక్స్ చేసి 4వ రంగులో స్వారీ చేస్తూ మృత్యు, వాడి పేరు డెత్ అని బైబిల్ రాయబడింది. ఆ గుర్ర మీద స్వారీ చేసే వాడి పేరు మరణం. ఆ వాక్యాన్ని చూడటంలో క్రైస్తవులకు దృష్టిమాంద్యం వచ్చింది. క్రైస్తవ బోధకు దృష్టిమాంద్యం వచ్చింది. కానీ మోషే బయలుదేరినప్పుడు ఎలాంటి దృష్టిమాంద్యం ఎలాంటి చూపుని కలిగి ఉన్నాడో, చివరి పిస్కా కొండ మీద నుంచి అదృశ్యమయ్యే వరకు అదే చూపుతూ ఉన్నాడు ఆయన. అక్కడ ఐగుప్తుల నుంచి బయటకు వచ్చినప్పుడు ఎలాంటి సత్తు బలాన్ని కలిగి ఉన్నాడో, పిస్కా పర్వతం మీద అదృశ్యమయ్యే వరకు అదే బలాన్ని సత్తు కలిగి ఉన్నాడు ఆయన. అలాగే ఇప్పుడు మనం కూడా మొట్టమొదటిగా క్రీస్తువడం దేవుడు, క్రీస్తువడం రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అని నమ్మినప్పుడు ఎలాంటి ఉజ్జీవంతో, ఎలాంటి విశ్వాసంతో మనం పట్టుకున్నామో, ఇప్పుడు మనం ఆ కణాల్లో అడుగుపెట్టే వరకు కూడా అదే ఉద్యమము, అదే విశ్వాసము ఉండాలి మనలో. దుష్టిమాంద్యం రాకూడదు. వాక్యాన్ని చూడడంలో మన కన్ను తప్పిపోకూడదు. వాక్యాన్ని పట్టుకోవడంలో మన కన్ను తప్పిపోకూడదు. వాక్యంలో నడవడంలో మన కాళ్ళు బలహీన పడకూడదు. మన విశ్వాసంలో మనం బలహీన పడకూడదు. మనం మీరు ఒట్టి చేతులతో బయలుదేరలేదు. క్రీస్తు స్వభావాన్ని మీరు ధరించుకోండి, విమోచన పొందుకోండి, రక్షణ పొందుకోండి. మీరు ఈ 3 మీరు కలిగి ఉన్నప్పుడే మీరు ఆ పరలోక రాజ్యంలోకి మీరు అడుగు పెట్టగలుగుతారు. ఈ లోకం ఈ 3 తోసేసింది. ఈ లోకానికి వచ్చిన రక్షణని, విమోచనని, దైవత్వాన్ని ఈ లోకం తృణీకరించింది. ఇప్పుడు ఎవరైతే ఆ 3 స్వాధీనపరచుకోగలుగుతారో వారిలో దుష్టిమంది ఉండదు, వారిలో బలం తగ్గిపోతుంది. ఇప్పుడు రాత్రికాల సమయంలో ప్రియమైన సహోదరులారా, మీరు ఒట్టిగా బయలుదేరద్దు. మీరు ఈ తెగుళ్ళ నుంచి, కరోనా అనే మహమ్మారి నుంచి దేవుడిని తప్పించాడు. ఈ లోకమనే భయంకరమైన యుద్ధాల నుంచి దేవుడు నిన్ను తప్పించాడు. ఈ లోకంలో జరిగే భయంకరమైనటువంటి పరిస్థితుల నుంచి దేవుడు నిన్ను తప్పించాడు. మీరు బయలుదేరిపోతున్నారు. విడుదల పొందుకున్న ప్రజలుగా మీరు ఉన్నారు. మన కొరకు 3 యాత్ర మోసే దిగి వచ్చాడు. మీరు ఉట్టి చేతులతో మీరు బయలుదేరద్దు. వెండి బంగారంతో మీరు బయలుదేరండి. మీ ప్రయాణము వెండితో, బంగారంతో ప్రారంభించండి. రక్షణ, విమోచన, దైవత్వంతో మీ ప్రయాణాన్ని మీరు ప్రారంభించుకోండి. కనాన దేశంలో మీరు ఖచ్చితంగా అడుగు పెడతారు. మీకు దుష్టిమాంద్యం ఉండదు. మీ కాళ్లకు సత్తువ తగ్గిపోదు, బలం తగ్గిపోదు. మీరు ఎప్పుడైతే పరిపూర్ణమైన వాక్యాన్ని మీరు పట్టుకోగలుగుతారో, ఎవ్వరు మీ విశ్వాస మార్గంలో ఎవ్వరు మిమ్మల్ని అడ్డుకోలేరు. నయమాను ఎలాగైతే ఆ చిన్నదని మాట విని ఎలాగైతే వర్తమానుడి దగ్గరికి వచ్చాడు, ఆ గరియ వర్తమానుడి దగ్గరికి వచ్చారు, అలాగే ఋతు, నయోమికి తెలిసిపోయింది. తప్పు చేశానని అర్థమైపోయింది ఋతుకి, నయోమికి. రొట్టెలు బెత్లెహేము నుంచి నేను వర్షం పడలేదని కిందకు వచ్చాను. నేను తెలుస్తుంది. ఎప్పుడైతే బెత్లెహేములో మరలా వర్షం పడింది, మరలా యెరూషలేములో పంటలు బాగా పడినాయని తెలుసుకుందో, ఇంకేమాత్రం ఆలోచించలేదు. ఇక నేను నా దేశానికి వెళ్ళిపోవాలనుకుంది. ఇక తప్పు చేశానని తెలుసుకుంది. అర్థమైపోయింది నాకు, అయ్యో నేను తప్పు చేశాను, కాబట్టి నేను మరలా తిరిగి నా సొంత ప్రాంతానికి వెళ్ళిపోవాలి. మనం తప్పు చేసాం, మన లోకంలోకి వచ్చేసాం. మనం
లోక సంబంధమైన కార్యాలే గెలిచిపోయాం మనం. మన చిన్న చిన్న కోరికల కోసం, చిన్న చిన్న ఆశయాల కోసం, లోక సంబంధమైన వాటి కోసం దేవుని విడిచిపెట్టి లోకంలో కలిసిపోయాం మనం. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు అర్థమైంది మనం ఏం కోల్పోయాము. ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది మనం ఏం కోల్పోయాము. నయోమికి అర్థమైపోయింది, అయ్యో నేను తప్పు చేశాను, నేను దేవుని విడిచిపెట్టేశాను, నేను దేవుని సహవాసాన్ని విడిచిపెట్టేశాను, నేను లోకంలో కలిసిపోయాను. నేను ఈ భయంకరమైన లోకంతో నేను కలిసిపోవడం వల్ల నేను నా ఆత్మీయ జీవితాన్ని కోల్పోయాను, నా కుటుంబాన్ని కోల్పోయాను, నా సంస్థను కోల్పోయాను, నా స్వాస్థ్యాన్ని కోల్పోయాను. నయోమికి అర్థమైపోయింది ఏం కోల్పోయి, ఆమె ఏమి కోల్పోయిందో నయోమికి అర్థమైపోయింది. ఆమె అంటా ఉంది నయోమి, నేను తిరిగి మరలా నా దేశానికి నేను వెళ్ళిపోతాను, నా ప్రజల మధ్యలో నేను వెళ్ళిపోతాను నేను అని నిర్ణయం తీసుకుంది. మంచి నిర్ణయం. తప్పు చేసింది, కానీ నష్టం జరిగేసరికి ఇంకా నా జీవితం ఇంతే లేదు, నేను ఎక్కడ ఉండిపోతాలే, అయిపోయింది కదా అని అనుకోలేదు. అక్కడ తిరిగి నేను మరలా అక్కడికి వెళ్ళిపోతాను. నేను తన ఇద్దరు కోడళ్ళ తోడుగా ఉన్నారు, అయినా సరే నేను ఎక్కడ ఉండిపోవాలి, వాళ్ళకు ఈ చివరి సమయంలో నాకు వాళ్ళు ఆసరాగా ఉంటారు అని ఆమె అనుకోలేదు. నేను నా ప్రజల మధ్యలోకి వెళ్ళిపోవాలి, నా దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలి అని నిర్ణయం తీసుకుంది. బయలుదేరింది నయోమి. తన ఇద్దరు కోళ్ళకి చెప్తుందమ్మా, నేను ఇక్కడ ఉన్నాను, నేను వెళ్ళిపోతాను, నేను తప్పు చేశాను, నా దేవుడిని విడిచిపెట్టాను, నేను లోకంలో కలిసిపోయాను, నేను కాబట్టి నేను తప్పు చేశాను, నేను తిరిగి మరలా నా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాను నేను అని పశ్చాత్తాపడింది. రూతు అంటుంది, లేదు నీ దేవుడి నా దేవుడు, నీ దేశమే నా దేశం, నువ్వు ఎక్కడ నేను అక్కడే ఉంటా. మంచి ఎంపిక, మంచి నిర్ణయం. ఒక నయోమి నిర్ణయము రూతును కూడా మార్చేసింది. ఒక అన్ని జనరల్ రూతు, ఒక నయోమి, దేవుణ్ణి ఎరిగిన ఒక నయోమి యొక్క తప్పు సమస్తాన్ని కోల్పోయింది. కానీ మరలా తన తప్పు తెలుసుకొని మారు మనసు పొంది, నేను మరలా నా దేవుని దగ్గర నేను వెళ్ళాలి, లోకంతో నాకు సంబంధం లేదు, లోక ఆశతో నాకు సంబంధం లేదు, ఆ దేవునితో నేను ఉండాలి అని నయోమి యొక్క నిర్ణయము ఒక అన్యురాలైనటువంటి రూతు యొక్క జీవితాన్ని మార్చేసింది. ఎంతగా మార్చింది అంటే, ఒక ధనవంతుడికి ఇంటిలో భార్యగా నయోమికి కుమారుడైన కుమార్తె అనే ఆమె ఇప్పుడు మార్చేసింది. ఎంతగా మార్చిందంటే, కృష్ణ గారు మాట్లాడుతున్నారు, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం, సపరేట్ గా ఎవరు లేరుగా. అంతగా మార్చేసింది రూతు. కాబట్టి మనం కూడా పొరపాటు దేవుని విడిచిపెట్టి బయటకు వచ్చాం, లోకంలో కలిసిపోయాం, లోకాశలో కలిసిపోయాం, సంబంధమైన క్రియ మనం పాల్గొన్నాం. చేసిన తప్పే, మనకు జరిగిన నష్టం చాలు, మనం అటు ఇటు తిరిగింది చాలు, సిఎస్ఐ పెందుకొస్తూ బ్యాప్టిస్ట్ సోదరుల వైపు తిరిగింది చాలు, మీరు చేయని అన్యం వైపు తిరిగింది మీరు చాలు. మీరు ఉత్తరం దిక్కు వైపు చూడండి. మీరు అడ్డు ఇటు తిరిగింది చాలు. ఇక సిఎస్ఐకి వెళ్ళారా, ఇక చాలు. పెందుకొస్కి వెళ్ళారా, ఇక చాలు. బ్యాప్టిస్ట్కి వెళ్ళారా, మీరు ఇక చాలు. లోకంలో కలిసిపోయారా, ఇక చాలు. పాపం చేశారా, ఇక చాలు. మీరు ఉత్తరం వైపు తిరగండి. ఆ వైపున మీ వాగ్దాన దేశం ఉంది. మీరు బయలుదేరండి. మీరు ఖాళీ చేతితో కదా బయలుదేరేది, వెండితో బంగారంతో మీరు బయలుదేరండి. మీ కాళ్ళలో సత్తువ తగ్గదు, మీ కళ్ళకు దృష్టి మాంద్యం రాదు. వెండితో బంగారంతో విమోచనతో దైవత్వంతో మీరు బయలుదేరండి. మీ శత్రువులు మిమ్మల్ని ఓడించలేరు, మీ ముందు నిలబడలేరు. మీరు వస్తున్న సంగతి విని శత్రు రాజుల యొక్క గుండెలు జారిపోయాను, బద్దలైపోయాను అని బైబిల్లో రాయబడి ఉంది. రాత్రికాల సమయంలో ప్రియమైన సోదరి సోదరులారా, మీరు ఖాళీ చేతులతో బయలుదేరద్దు. మీరు యాత్రలో ఉన్నారు. మీరు వెండిని తీసుకోండి, విమోచన తీసుకోండి, దైవత్వం తీసుకోండి, క్రీస్తు స్వభావాన్ని మీరు తీసుకోండి. ఈ యాత్రలో విజయం మీదే. దేవుడు మీ పక్షాన యుద్ధం చేయబోతున్నాడు. 3వ యాత్ర మోషేతో మీరు ప్రతి దాన్ని స్వాధీనపరుచుకుంటూ, అబ్రాహాముకు అదేవిధంగా శారాకి ఇవ్వబడిన వాగ్దానం ప్రకారంగా నీ సంతానము ప్రతి శత్రువుని స్వాధీనపరుచుకుంటుంది అని చెప్పినట్లుగా నువ్వు ఎక్కడైతే అడుగు పెడతావో ఆ స్థలమంతా నీదే. మీరు ఇలా అడుగు పెట్టండి. ఆదికాండం 1వ అధ్యాయంలో ఆదిన దేవుడు భూమి ఆకాశమును సృజించెను, అక్కడ మీరు అడుగు పెట్టండి, అది మీదే. అది మందే బ్రదర్. ఆ లేఖనం మనం ఎక్కడ తిరిగి పెడుతున్నాం, ఆ లేఖనాలు అన్ని మనయే. ఆ అబ్రాహాంకి భౌతిక సంబంధమైన భూభాగం ఇచ్చాడు దేవుడు. ఇక్కడున్న ఈ అబ్రాహాములకి దేవుడు ఆత్మ సంబంధమైన స్వాస్థ్యాన్ని ఇస్తున్నాడు దేవుడు.
మనం ఎక్కడైతే అడుగు పెడుతున్నామో అదంతా మందే. బైబిల్లో ప్రతి చోట రాయబడిన ప్రతి లేఖనము నీదే. బైబిల్లో ఉన్న ప్రతి ఆశీర్వాదం, ప్రతి దీవెన నీదే. కాబట్టి మీరు ఖాళీ చేతులతో మీరు బయలుదేరద్దు. దేవుడు మీకోసం మరి పంపిన విమోచన, రక్షణ, దైవత్వము ఈ పట్టుకొని మీరు యాత్రలో నిలబడి పోరాటం చేసుకుంటూ ఆ నిజమైనటువంటి దేశంలోనికి, నిజమైన ప్రభు సన్నిధిలోనికి వెళ్ళాలని నేను అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవుడు చిన్న మాటలు దీవించిన గాక. ఆమె. గాడ్ బ్లెస్ యు.